పిలిస్తే వాళ్లే వస్తారుగా. పిలవగానే రానికి నీ బాబుగాడు మనిషి అనుకున్నా. నో మూసుకొని కూసో. గాంధీనగర్ గాంధీనగర్ ఏ స్మార్టీ, నన్ను గాంధీనగర్లో దింపేస్తావా? పిలవగానే ఎక్కించుకోనికి ఇదేమైనా హైవేలో పోయే లారీ అనుకున్నావా? గిరాకీలు రాని. గిరాకీనే కదా, నేను పిలిస్తే గుంపులు గుంపులు వచ్చేస్తారు. పిలవనా? అయితే పిలుచుకో. గాంధీనగర్ బావులు, గాంధీనగర్ బావులు, గాంధీనగర్ బావులు, గాంధీనగర్ బావులు, గాంధీనగర్ బావులు, రండి 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 రండి, గాంధీనగర్ బావులు అందరూ రండి రండి రండి. ఆటో అయితే లారీనే కావాలి. ఎలా ఉంది? ఇరగ తీసేసినావు. ఆగురా ఆగురా ఆగురా. నువ్వు ఫ్రంట్ కాదు కానీ బ్యాక్ లో కూర్చో. ఎక్కురి. అరే ఏమ్రా నాయన ఇట్లున్నావు? ఒక్క దమ్మ దాగి పడేస్తా. నువ్వు తప్పుకుంటే నేను ఎక్కుతాను బాయ్. ఉండవా బాబు, నీకన్నా ముందు నేను వచ్చాను. నాది. ఇలాంటి వాళ్ళు చూసారా నాయన? మనుషులందరూ వాడైతే నడు కూర్చో. నడు నడు ఎక్కురి. ఎక్కమ్మా. జాగలేదు కదయ్యా. ఆంజనేయులు నువ్వు దిగువా. దిగు దిగు. ఎక్కమ్మా ఎక్కు. నడు. ముట్టుకుంటావేంటయ్యా? ముట్టుకోవద్దంట ముమ్మైత్ కానా? ఎక్కు. ఫిగర్ లెక్క ఆగు. హలో, కొంచెం లోపల సీట్ ఉండేలా చూడవయ్యా. ఇక్కడ నా సీటు పరిస్థితి అస్సలు బాగాలేదు. నీ సీట్లో మొలకలు వచ్చినాయా? ఎలా కనిపెట్టావా? అదంతే గానీ హాస్పిటల్ పోయేలోపు ఆపరేషన్ అవుతుంది. కూర్చో. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వాళ్ళు కూర్చోమంటావా నన్ను? ఉయ్యాల లెక్క ఊగుతూ కూర్చోవా మధ్యలో. నడు నడు దూరవా. హల్లెలూయా. బ్యాక్ లో పోయా. ఇగో నీది నువ్వు పట్టుకో. మస్తున్నారా నాయన గుండ్రంగా. ప్రోగ్రామ్ పైసలు మొత్తం నువ్వే తీసుకుంటున్నట్టున్నావు. ఆంజనేయ పాత్రకి అచ్చు గుద్దినట్టున్నారా నాయన? గతంలో నేను ఘటోద్గజలా ఉండేవాడిని. కాలం కలిసిరాక కాస్త చిక్క. ఇంకా ఎట్లాంటి వాళ్ళని చూడాల్సి వస్తుందో ఏందో. కూర్చో కూర్చో. నేను నీ పక్కనే స్మార్ట్. మరి నా సీట్ ఎక్కడ? ఏ శ్రీరామ్. ఏం శాస్త్రి, ఏందయ్యా ముక్కు మూసుకొని కూర్చున్నావు? ఏంది? చేపల వాసన చంపేస్తోంది. శాస్త్రి గారు, ఇదేం వాసన అండి? బాగా కడిగి మసాలా దట్టించి మూకుళ్ళ వేసి వేపుతుంటే అప్పుడు వస్తుంది వాసన. ఓ హల్లెలూయా. ఆదివారం కదా చర్చికి వెళ్తున్నానయ్యా. నాకు అర్థమైందిలే స్వామి. తొందరగా వెళ్ళవయ్యా, బేగం నా కోసం ఎదురు చూస్తుంది. ఓహో, ఈ వయసులో కూడా గింత హుషారుకున్నావు. ఎన్ని దుకాణాలు ఓపెన్ చేసినావు జర చెప్పురా సాహిబు. ఏ దుకాణాలు గిక్కణాలు ఏం లేవు. ఎవరైనా మా దగ్గరికి రావాల్సిందే, మేం బయటికి పోం. ఓ చాలా ఉంది నీ తాన. ఎంతుంటే ఏం లాభం అయ్యా, ఇంకా పెండ్లి కాలేదు. హలో, ఎక్కడున్నావయ్యా? మీ హనుమంతు రాత్రి నాకు ప్రోగ్రామ్ డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వలేదా? లేదు. ఒక నిమిషం అలా లైన్ లో ఉండు. ఇదిగో ఆంజనేయ. ఏటన్నా? ఏంటయ్యా, నిన్న సత్యభామ వేషం వేసిన వాడికి డబ్బులు ఇవ్వలేదంట. నువ్వే రాత్రికి పర్సనల్ గా ఇంటికెళ్ళిస్తానని తీసుకున్నా కదా. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ మా డబ్బులు ఎగ్గొడతారేంటయ్యా? మీ మోకాలు తగలయ్యా, మీరు బాగుపడతారా? మీరు ఈ జన్మకి మారరు. రేపు ప్రోగ్రామ్ లో కలుస్తారు కదా, అప్పుడు చెప్తాను. అంత నీ వల్లే. ఓహో, కృష్ణుడి వేషం తీసి రాముడి వేషం ఎందుకు వేసినావయ్యా? అయ్యో, నేను ఎప్పుడు కృష్ణుడి వేషమే వేసేవాడినయ్యా. బయట కూడా అలాంటి వేషాలు వేస్తున్నానని మా ఆవిడ మానేమని చెప్పింది. రసికుడివే. ఓ డ్రైవర్ అను, నువ్వేం డ్రైవరు? మా వాడు ట్రూప్ని ఎలా డ్రైవ్ చేస్తాడో నీకు తెలుసా? నీ గద చూసుకో. హలో, వస్తున్నాను సార్, వస్తున్నాను. అక్కడికి వచ్చిన 10 నిమిషాల్లో మీ ఫైల్స్ క్లియర్ చేస్తాను. 10 నిమిషాల్లో క్లియర్ చేస్తావా ఫైల్స్? 10 నెలలుగా నా ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి. కొంచెం క్లియర్ చేసి పుణ్యం కట్టుకో బాబు, నీకు రుణపడి ఉంటాను. అయ్యా మొలకరాజా, ఆయన చెప్పేది నీ సీట్ కింద ఉన్న ఫైల్స్ గురించి కాదు నాయన, ఆఫీస్ ఫైల్స్ గురించి. ఆపరేషన్ స్టార్ట్. భద్రంగా పోనీవయ్యా బాబు, ఇక్కడ బద్దలైపోతున్నాయి. అబ్బా, దీనికి నువ్వు ఇంత బాధపడుతున్నావే? మా పరిస్థితి ఒకసారి ఆలోచించుకో. అవును శంకరు, అట్లనే
అల్లెలుయ్యా. ఆదివారం చర్చికి వెళ్తున్నాను. అర్థమైంది అర్థమైంది. ఎవర్రా ఏ ఎవడ్రా ఇంత కలిసిగేసింది? మేనస్ లేకుండా అందరిలో ఏమిటి వెధవ పని? నాకు చెప్తావేందయ్యా? అరే మళ్ళా ఏమండి సాహిబ్ గారు, మీదేనా ఈ పని? నేను కాదు, ఈయనేమో. ఏ ఫిష్ కింగ్ వస్తున్నా. ఇదిగో తీసుకో. నా చేపల గంపు కంటే నీ ఆటోల గంపు ఎక్కువైపోయింది. వెనకాల కూర్చున్నాడు, నీకేమైందివా? చేపలు ఎండిపోతేనే ముందు వండుకొని తిను. అట్నే. వెళ్ళు. ఆ, దిగు. వదిలే ఉంచుకో. ఏమైంది? 5 నిమిషాలు కూర్చొని దిగిపోయే దానికోసం నా జాగాని కొట్టుకొని చచ్చారు. ఇప్పుడు చూడు, అందరూ దిగిపోయారు. మన జీవితాలు కూడా అంతే కదా. మన ప్రయాణం కూడా ఎక్కడ అయిపోతుందో తెలియకపోయినా ఎంతో తాపత్రయపడతాం. సరే వెళ్ళొస్తానే. ఇగో ఇక్కడ రా. ఏంటి స్మార్టీ? నాకు బోని నువ్వు చేసినావు కదా, ఇగో నీ బోని. థ్యాంక్స్. వస్తానే. మంచిది. వస్తున్నాను. శంకర్ కొంచెం ఆపు. ఆ. ఆపరా. ఏంది మాస్టర్ గాబరైతున్నావు? అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలరా. పోనవరా, సరే సరే కూర్చో, నేను తొందరగా తీసుకుపోతా. పోనవరా. గీతని హాస్పిటల్లో జాయిన్ చేశారంటరా. కాస్త తొందరగా పోనవరా. 2 నిమిషాలు తీసుకుపోతా, టెన్షన్ పడకు. ఆహా, ఆ దేవుడు కొంతమందిని మన కోసమే పుట్టిస్తాడు. ఎటు వెళ్ళిపోతో తెలియదు ఆఖరికి ఆటోగాడి జీవితం. అందుకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఎట్లాంటి తప్పులు చేసినా నన్ను మన్నించి ఇడిసేయమని. అమ్మా, నేను కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా తనే నా ముంగడుంటది. తను తప్ప నాకు ఇంకెవ్వరూ కనిపిస్తలేదు. గా వరం ఏదో నాకు ఇప్పుడే ఇచ్చేసినావు అనుకో, వచ్చే సంవత్సరం ఊరు వాడ చందాలేసి నీ ఉత్సవాలు జబర్దస్త్గా జరిపిస్తా. దీనికేం తక్కువ లేదు. చిలిపి. అయ్యో కవిత, అసలు ఏమైందో తెలుసా? మన రాజా మాస్టర్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయికి ఏదో ప్రాబ్లం అంటే ఆయన హాస్పిటల్ దింపొస్తున్నా, అందుకే లేటు. ఇగో కవి, గా హాస్పిటల్లో ఒక నర్సు ఉన్నది, దాని ఇట్లా ఎత్తుకోవాలనిపించింది తెలుసా? అయ్యో, ఇప్పుడు ఎందుకు ఆ సోదంతా? వదిలే. సరే గట్లనే. సరే, కాసేపు ఇది పట్టుకో. తల్లి, నేను నమ్మి ఈ ఉయ్యాల్ని కట్టాను. నన్ను త్వరగా తల్లించే. అరే బావా, ఏం చేస్తున్నావురా? నా దేవుడు బావా, నువ్వేటి చేస్తున్నా? ఏం బ్రో, దేవుడికి ఇవ్వడానికి మజాకులు చేస్తున్నావు? పైసలు ఏమైనా గట్టిగా వచ్చినాయా? డబ్బుల సంగతి నీకెందుకు బావా, నువ్వు రా మందేద్దాం. పగలే మందు కొడితే గలీజుకుంటుందిరా, సాయంత్రం దాకా ఆగు, చచ్చిపోతాయింది. కుంభదీసి ఫుల్ తీసుకుంటావేమో, మన కెపాసిటీ అంతా అంతవరకు తీసుకోరా చెప్తున్నా. మనం తాగినంత తాగి మిగిలిన తిరిగి ఇచ్చేచ్చు బావా. నేను పెద్ద తాగను కదా. ఆహాహా, ఎవరైనా పక్కన ఉన్నారా? నీతులు చెప్తున్నావు. ఏయ్, వెనకాల కవిత కూర్చునుంది, తర్వాత మాట్లాడుకుందాం. అమ్మో సంపెత్తది. చివరిటేనా? ఆడే నెలకొక్కసారి ఆటో ఇంట్రెస్ట్ కట్టడానికి ఉండవు, కానీ ప్రతిరోజు దీనికి మాత్రం డబ్బులు వచ్చేస్తాయి. ఏం చేస్తాం కవి, మందు లేకపోతే మనం నడవలేము, మనం లేకపోతే బండి నడవదు. అందుకే చాలే. బావా బావా బావా, ఆపావా ఆపా. 90 83 84 85. ఇంతేనా? అదేంటి గురు, కరెక్ట్ గానే వేసిన బస్సు. పెట్రోల్ పంపులో పెట్రోల్ పోస్తూ మోసం చేయొచ్చేమో, కానీ తాగుబోతాన్ని ఎవ్వడం మోసం చేయలేడు. మర్యాదగా నా 5 ml నాకు పోయి అంతే. ఏయ్, నోరు మూసుకొని రారా బాయ్. ప్రెసిడెంట్ గా ఓడిపోయినాడు, పార్టీ ప్రెసిడెంట్ సీట్ అడిగినట, రారా. అడక్కపోతే అమ్మ కూడా పెట్టదు బావా. పోరా పో. అమ్మా అమ్మా. శంకర్ బావా,
రోజుకి నీ సంపాదన ఎంత ఉంటుంది? ఏంది? నువ్వు ఆటో తోలితే ఎంత వస్తుంది అని. 200, 300, మరీ బాగా కష్టపడితే 450. అంతేగా నీ కెపాసిటీ. రోజు నువ్వు పడే కష్టం చూస్తుంటే నాకు జాలేస్తుంది బావా. ఓ పని చేస్తావా? ఆటో వదిలేసి నాతో వచ్చే. ఎందుకు వచ్చి ఏం పొడవాలరా? బావా తమాషాలు చేయట్లే బావా, నేను చెప్పేది నిజం బావా. ఒక డబుల్ హెడ్ దొరికితే ఎంత వస్తుందో తెలుసా? ఆ సంగతి వదిలే బావా, ఒక్క పిడుగు పడింది అనుకో ఇమీడియట్గా మన లైఫ్ మారిపోద్ది. అరే నీ ఇమీడియట్ గా మారిపోయిందిరా, ఇదేదో తేడా కొడుతుంది. ఏ తమ్ముడు రా. సేమ్ 2 పేకులు గట్లనే ఆమ్లెట్ బజ్జీ తీసుకురా పో. ఆమ్లెట్ మాడితే ఆడికి పగిలిపోద్దని చెప్పు. నువ్వు చెప్పురా. సరిగ్గా విను, డబల్ హెడ్ అంటే 2 తలలు ఉన్న పాము. అది దొరికిందనుకో మనకు జాక్ పట్టే. 2 తలల పామా? ఎడ దొరుకుతుందిరా? 2 నాలుకలు ఉన్న మనిషిని అయితే ఈయనే టేబుల్కి ఒకటి చూపిస్తా. సర్లే ఆ మ్యాటర్ వదిలేద్దాం. నువ్వు నల్ల పసుపు గురించి ఉన్నావా? దాని రేట్ ఎంతో నీకు తెలుసా? ఈ గాలి ధూళి ఇవి మాత్రమే కాదు, అది మన చేతిలో ఉంటే లాకర్లే బదులైపోతాయి. అలాంటిది ఏదో ఒకటి చేసి సెటిల్ అయిపోతావు నాతో రా బావా అంటే, ఈ గేర్ మార్చుకుంటాను, ఆ ఆహారాన్ని కొట్టుకుంటాను అంటూ కూర్చుంటావేంటి బావా? లీటర్ కిరసనాయిల్ ఎంత ఉంటుంది బావా? ఏముందిరా, 50-100 పెడితే దొరుకుతుంది. ఎందుకు? అది తీసుకొచ్చి ఈ షాప్ తగలబెడితే పని అయిపోద్దని. అరే అవులే, ఇట్లాంటి మాటలు విన్నాడంటే ఓరా నీ పుంగి వల్ల కొడతాడు రా. అయ్యో నేను మర్చిపోయాను, దీంతో పాటు అది కూడా తగలడిపోద్ది కదా. నడు. పద వెళ్దాం. ఏంది ఇష్టం వచ్చినట్టు పోతున్నావు కొత్త రూట్ లాగా? ఏ రోజు నేను తీసుకుపోతే ఈరోజు నన్ను తీసుకుపోవంటే కంట్రోల్. ఏంది నేను ఆపకుండా ఆగిపోయాను? ఏమైంది నీకు? నీ కాలు మంచిగా ఉన్నాయిగా, అన్నీ మంచిగా ఉన్నాయి. ఆటోమేటిక్గా ఆగిపోయిందేంటబ్బా? మన ఊరే ఎంకన్న కూతురు ఆత్మహత్య చేసుకుంది కదా, అది రాత్రి అయితే దెయ్యమై అందరినీ ఆపుతుందంటరా. ఎక్కి దిగక ముంగడ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవాలి. రైట్ రైట్ స్టడీ. ఓల్డే 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 అది ఆగ కళ్ళు మూసుకో. అబ్బాస్ మందేసి ఎందురా కూతలు వినిపిస్తున్నాయి? ఏంది ఇష్టం వచ్చినట్టు పోతున్నావు కొత్త రూట్ లాగా? నువ్వే నాన్న ఇందాక ఆడ ఆపినావు. నేనేదో అనుకోని టెన్షన్ పడిపోయి నా ఫీజులు అవుట్ అయిపోయినాయి కదా. అట్లెట్లకి నేను ఆటోలో క్వార్టర్ ఎంత లేవు, ఫుల్ సైజ్ మనిషిని ఉడికించినావు కదా. ఈడేం చేస్తావు కానీ నాడు లోపల పోదాం. దా 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 డావే బంగారం దా దా దా. ఇదేనా మనం ఉండే ఇంద్రభవనం. సైలెన్స్. వాసన వస్తుందా? వస్తలేదుగా. ఇంత మందు కొట్టొచ్చినా నా పిల్లని తెలిసిందనుకో నీతో పాటు నన్ను బయటికి నొక్కుతుంది. ఇట్లా లొల్లి పెట్టకుండా సైలెంట్గా ఉంటే లోపలికి తీసుకుపోతా. ఓకే? ఏంది పెగ్గేస్తావా? వేస్తావా? వద్దులే. నీ దుగ్గేసే వయసే, నాది పెగ్గేసే వయసు. నేను వేసేస్తా. అది సరే, ఎందుకు నువ్వు అబ్బాయా అమ్మాయా అని నువ్వు చెప్పక నేనే చూస్తా. ఆగు ఆగు. అబ్బాయిరా నువ్వు? అరే నీకు ఒక మంచి విషయం చెప్తాను రా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ దరిద్రాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నీ తాగుడుతోటే పళ్ళెక్క చేస్తున్నాను, దానికి తోడు మళ్ళీ ఇదొకట. ముందు దాన్ని బయటికి పంపించి తిని పడుకో. కవి కవి కవిత, ఇది ఎప్పుడు ఏందిరా? కోపం ఎక్కువ కానీ మనసు మాత్రం బంగారం. నీ కాళ్ళు పట్టుకో వదలనండి. ఇలా రావే. అబ్బా పండుకో పండుకో పండుకో. ఏం షాంపూ వాడుతున్నావు తలకి? ఇంత నున్నగున్నది. ఇగో నా జుట్టు చూడు పిచ్చుకూళ్ళకి ఎట్లున్నదో. సర్లే కానీ ఏ ఊరేనిది?
అర్ధరాత్రి రోడ్ల పైన తిరుగుతున్నావు, ఫ్రెండ్స్ కోసం వచ్చినావా ఏంది? ఇళ్ళల్లో వచ్చేసినావా? మీ అమ్మ నాన్న ఏడుంటారే? ఏమైనా తప్పు చేసినావా? రేయ్, మీ నాయన కొడతాడని భయమా? రేయ్, అమ్మ నాయన అన్న తర్వాత భయం చెప్తారా? దానికే ఇల్లు వదిలేసి ఇట్లా వచ్చేస్తావా ఏంది? నేను కూడా చిన్నప్పుడు నీ లెక్కనే చేసిననే. బస్ స్టాండ్లోనే తినుడు, బస్ స్టాండ్లోనే పనుకోడు. తలుచుకుంటేనే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది, ఒక్కొక్కసారి ఇంటికి తిరిగి పోవాలనిపిస్తుంది. పోయి మాత్రం ఏం చేస్తామే? మా అమ్మ నాయన ఈ లోకం వదిలేసి స్వర్గానికి పోయిర్రు. రే, ఏడుస్తున్నావా? హో రెక్కన్నా, ఏడకూడదురా. ఈ ప్రపంచంలో అందరూ అనాథలే. నేను అనాథే, నువ్వు అనాథే, అందరూ అనాథే. ఏ కవే, జర కప్పు కాఫీ ఇవే, తల దిమ్మెక్కుపోయినది. రాత్రంతా ఫుల్లుగా తాగుతావు, పొద్దున్నే తల దిమ్మెక్కింది అంటావు. ఒక కప్పు కాఫీ ఇవ్వమంటే ఇట్లా ఆడిపోసుకుంటావేందే? ఏంటి ఆడిపోసుకుంటున్నానా? ఇన్నాళ్ళు ఆడింది చాలదన్నట్టు ఇప్పుడు కొత్తగా నీకు ఇంకొకటి కూడా తోడైంది. కొత్తగా తోడేర్రా? నాకెవరు కొత్తగా తోడేరు? తాగింది బాగా ఎక్కువైపోతే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడం చూశాను, కానీ రాత్రి జంతువులతో మాట్లాడేవాడిని నిన్నే చూశాను. బుద్ధి లేకపోతే సరి. ఏం మాట్లాడుతున్నావే? పొద్దుగాలనే ఎవరు వచ్చారు మన ఇంటికి? ఏం చేస్తున్నావో కూడా తెలియనంత తాగి ఆ తర్వాత తూలుతూ ఇంటికి రావడం అలవాటైపోయింది. ఇలా వచ్చి చూడు ఈ దరిద్రాన్ని. ఏయ్, రాత్రి మంది ఎక్కువ వాంతి చేసుకొని ఉంటా, ఇప్పటిదాకా క్లీన్ చేయలేదా? అది కూడా హాల్లా. నువ్వు కాదయ్యా, నువ్వు తీసుకొచ్చిన ఆ కుక్క అదే చేసింది ఇదంతా. కర్మ. కుక్క? నీ ఒక్కదాంతోనే తూకలేక చచ్చిపోతున్నా, దానికి తోడు మన నా కుక్క ఒకటి. జల్దీ కాఫీ తీసుకురా. అరే రే రే రే, దీని గురించేనా నువ్వు చెప్పేది? సీదా నట్టింట్లోకి వచ్చి పండుకున్నట్టున్నది. సర్లే, నట్టింట్లో కాదు, రాత్రంతా నీ గుండెల మీద పడుకుంది. భార్యను పడుకోబెట్టుకోవాల్సిన ప్లేస్ లో ఈ కుక్కను పడుకోబెట్టుకున్నావు. కొన్ని జన్మలు. అయితే రాత్రి మొత్తం మాట్లాడింది నీతోనా? మంచిగానే మాట్లాడినాం కదా. ఏయ్, దీనికి ఏమైనా తిని తీసుకురా. నీకు సేవలు చేయలేకే చేస్తున్నాను, మళ్ళీ ఇదొకటా? ముందు దీన్ని తీసుకెళ్లి బయటపడాయి. నేనేం ఖాళీగా కూర్చోలేదు నువ్వు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేయడానికి. నన్ను కొరుతావే నాగు. సర్లే నాడు, నువ్వు ఈడున్నావు అనుకో, నాకు ఈడు ఉండడానికి ప్లేస్ ఉండదు, అందుకని నేను బయట తీసుకుపోతాడు. ఆకలేస్తున్నదా? ఏం శంకరు, ఏదో కుక్కని తీసుకొచ్చినట్టునా? నేను తీసుకురావడేంది మామ? రాత్రి నేను డ్యూటీ ఖతం చేసుకొని వస్తుంటే ఆటలేకి కూర్చుంది. అయ్యో పాపం. ఆ తర్వాత ఏంది, దిగితే అందరూ పోయింది అనుకున్నా. తర్వాత తెలిసింది మామ, అది నాతో పాటు ఇంటికి వచ్చేసిందని. కవిత దీన్ని చూసిన కాడికి వెళ్ళి నన్ను తిడుతూనే ఉంది. ఇద్దరినో ముగ్గురునో కనిపడేసి ఉంటే తన్ని జోలికి వచ్చేది కాదు కదరా. అది వదిలేసి కుక్కను పెంచుకుంటానంటే ఈ ఆడది మాత్రం ఊరుకుంటదరా. వెనకడికి ఎవడో చెప్పినట్టు ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే అదేదో గాలి ఇంకొకటి ఏడ్చిండట. గట్లున్నది నువ్వు మాట్లాడేది. ఏ శంకరు, పెళ్లి చేసుకోగానే సరిపోదురా, ఇంట్లో పెళ్ళం అచ్చటా ముచ్చటా కూడా తీర్చాలరా. నువ్వు ఆ పని చేయట్లేదు. సర్లే గాని ముందు ఆ కుక్కకి బిస్కెట్ పెట్టు. ఏం పెట్టాలో నాకు తెలుసు, ముందు నువ్వు సాయి చక్క పెట్టు. ఎల్లెళ్ళు, నువ్వు ఆ పని మీద ఉండు. నడురా. దాన్ని తీసుకెళ్లి బయట వదిలేస్తానని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావేంటి? ఏ బుర్ర పనిచేయట్లేదా? ఏయ్, దాన్ని టీ కొట్టు దగ్గర వదిలేసి వచ్చినా, అది వాపస్ వస్తే నన్నేం చేయమంటావు? పొద్దుగాలనే సుప్రభాతం మొదలు పెట్టినావు. బేవర్స్ మాటలు నా దగ్గర మాట్లాడుకో. ఇక్కడికి వచ్చి తచ్చాడుతాను చూడు. దీన్ని దూరంగా ఎక్కడైనా తీసుకెళ్లి వదిలేకపోతే అయ్యో, నేనేం చేస్తానో నీకు తర్వాత తెలుస్తుంది. ఇక్కడ ఆపరా. ఏంటన్నా కుక్కను అక్కడే వదిలేసి వచ్చావు? మీకు పెండ్లైతే అర్థమవుతుందిరా.
రే మామా నీ కర్మగాల ఏంద్రా ఏంద్రా మామా ఇక్కడ ఏమైనా ప్లాట్ కొనడానికి ప్లాన్ చేసావా ఏంటి? నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా నాయన. ఈ కుక్క నాకు తగులుకున్నది, ఏడు ఇడిచిపెట్టినా మళ్ళీ వచ్చేస్తున్నది. అందుకే కంటికి గుడ్డ కట్టి ఈడెక్కడైనా వదిలేద్దామని వచ్చిన. రే నువ్వు అసలు మనిషివేనా? ఆ మూగజీవానికి కళ్ళకు గుడ్డ కట్టి ఇలా తుప్పల్లో వదిలేస్తావా? పిల్లలు లేని ఎంతో మంది ఇలాంటి కుక్కల్ని పిల్లల్లాగా పెంచుకుంటున్నారా. నువ్వేమో ఇక్కడ దీన్ని ఇలా వదిలేస్తానంటున్నావు. ఆ వచ్చే పోయే బళ్ళ కింద పడితే దీని బతుకేమవుద్దురా. ఎవరన్నా పెంచుకుంటారేమో వాళ్ళకని ఇచ్చేయి, అక్కడన్నా హాయిగా ఆడుకుంటుంది. ఇదే నీకు పుట్టిన బిడ్డైతే నువ్వు ఇలా వదిలేవు కదరా. ఏంట్రా ఆకలిస్తుందా? సర్లే ఇక్కడి చేతులు కడుక్కోకుండా ముట్టుకున్నాం. భలే ఉందిరా నీ వరుస. సర్లే సాయంత్రం సెంటర్లో కలుద్దాం. కూర్చో కూర్చో. ఇప్పుడు ఏం చేయాలరా నేను? కానీ కాలమే డిసైడ్ చేస్తుంది. నీకు జనాల గురించి తెలియదే. పైసల గురించి ఏదైనా చేస్తారు. నువ్వు ఒంటరిగా దొరికినావు అనుకో, తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేస్తారు. అటువంటి గలీజ్గాళ్ళు ఉన్నారే. నిన్ను నా ఫ్రెండ్ గాని లెక్క చూసుకుందాం అనుకుంటున్నా. వాడు చాలా మంచోడు, నా చెడ్డీ దోస్త్. నేనంటే వాడు ప్రాణం ఇచ్చేటోడు. సడన్గా చచ్చిపోయాడు. వాడి పేరు నీకు పెడితే బాగుంటుందేమో, పెడేస్తున్నా. గుండు. గుండు అనే పేరు నీకు కరెక్ట్ సరిపోతుంది. నువ్వు కరెక్ట్ కింగ్. ఆడుకుందామా? వద్దంటావా? సరే, మీ అమ్మ నీకోసం ఆడు ఏదో చూస్తాడు అన్నాడు. ఎంత తిట్టినా సరే మనం కాముగా ఉండాలి, అర్థమైంది? ఎందుకంటే మంది వేసినాం కదా. వదిలేసి రమ్మంటే మళ్ళీ దీన్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చావా? కమ్ముకురా. కోపం చెప్పిన నీలాంటోడికి ఎంత చెప్పినా వేస్టే. ఏదో ఒకటి చేసుకొని చావు. మా ఇద్దరికి తినడానికి ఏమైనా పెట్టేస్తే తిని చచ్చిపోతాం. వండి పెట్టాను, అక్కడుంది తిను. లేదంటే పస్తులుండి చావు. ఏ కవి, మీ వాళ్ళు నిన్ను ఎడుకోపోయి తావమన్నారు. ఇదేంద్రా నన్ను ఇంట్లోనే తావమంటుంది. అయ్యో, ఇక్కడ రా, ఎడుకో. మనం తిన్నీకే మనం తీసుకొస్తా. అరే తెస్తున్నారా నాయన ఒళ్ళకు. ఇగో చేసేదేదో చేసుకుంటా పోదాం. మననే కూడా అడుగుతాడు అబ్బాయి. ఊసేటోళ్ళు ఊసుకుంటా పోని, మనకేమైతుందిరా మెరచోడే బాయ్. తినిచేద్దాం రా. పెడుతున్నా. ఇగో తిను తిను. ఒరే శంకరు, వెనకాల కుక్క పిల్ల పరిగెత్తుకొస్తుందిరా. ఈ పాడుగడ్డ గోడల్లో వేసేద్దామని వచ్చారు. మొగుడు పెళ్ళాడ రెడ్డి షూటింగ్ కోసం వచ్చారు. పెళ్లికి ముందే షూటింగా? ఫోటో షూట్ రావులేగా. నేను అడిగేది అదే.
వీళ్ళు షూటింగ్ చేసుకుని ఏం చేస్తారు? థియేటర్లు వేస్తారా? అదేం కాదురా, ఇదంతా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది కదా. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు. పెళ్లికి ముంగడ ఇట్లా ఫోటోలు తీసుకొని దాన్నే వీడియోలు చేసి వెడ్డింగ్ కార్డు లెక్కిస్తున్నారు. ఓహో, వీళ్ళది మరో చరిత్ర మరి. ఒకరంటే ఒకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వాళ్ళలా కాకుండా ఈ జంటకు పెద్దలు ఒప్పుకొని పెళ్లి చేస్తున్నారు. వీళ్ళ ముఖాలకి అంత అవసరమా? రేయ్, నీకెవరు పడతలేరని వాళ్ళ మీద పడి చేస్తావేంద్రా? నేను ఇంకా దాని గురించి ఆలోచించట్లేదు. నేను లవ్లోకి దిగితే మామూలుగా ఉండదు బావా. ఎలాగైనా మన రేంజే వేరు బావా. నిజమేరా, నీ రేంజ్ గట్లనే ఉంటది. నీకు బాగా బలిసిందే దొరుకుతుంది. కరెక్ట్ చెప్పావు బావా. నువ్వన్నట్టే బలిసిందే దొరికింది అనుకో, 2 రోజుల్లో లైఫ్ సెట్ అయిపోద్ది. దాన్ని నమ్మించి మొత్తం డబ్బంతా మూట కట్టుకుని ఎక్కడికైనా చెక్కేస్తా. నోరు మీ అవులే. ఓసారి అక్కడ చూడు. సార్ 5 నిమిషాలు మీ కుక్కని మాకు ఇస్తారా? 5 నిమిషాలు వాడుకుని ఎంత ఇస్తారు? మీకు ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. దారా ఫోటో దిగుదా. దారా తీసుకో. భయపడకండి, ఏం చేయడు. చాలా మంచోడు. బాధ ఎత్తున్నారు కదా గురు. సార్, దీన్ని మాత్రం ఎందుకు వదిలేసారు? ఇందులో కూడా నా షాట్లు వేసుకోండి. మంచి ఐడియా సార్. సార్ రండి సార్, మీకు గుండుకి కలిపి ఒక ఫోటో తీస్తాను. నేనా? సార్ రారా గుండు. బావా నేను కూడా వస్తాను. అదేంటి ఫోటోకి కూడా పంచేయండి ఫేస్ అన్నది. రే ఏంద్రా గిట్లున్నావు? జ్వరం వచ్చినట్టుంది కదరా. ఏం పర్లేదు, ఇంజక్షన్ ఇస్తే తగ్గిపోతుంది. అయ్యో గింత అర్జెంట్గా వస్తున్నది ఏం రా. రే నువ్వు ఇక్కడే ఉండరా నాయన, ఆగు ఇక్కడే ఉండు. రే ఆనే ఉండు పో. అమ్మాయా ప్రశాంతంగా ఉన్నదిరా. గుండు, రే గుండు, గుండు ఏడికి పోయినావురా? గుండు, గుండు, రే గుండు, రే ఈడేం చేస్తున్నావురా? 1 2 పోతున్నావా? ఈ కుక్క కనువడుట లేదు, పేరు సింబా. ఓ నీకు పేరు లేదనుకున్నాను రా, నీ పేరు సింబా. నువ్వు మిస్సింగ్ కేసు అన్నమాట. మరేంద్రా నువ్వు నా లెక్క అనాదా అంటే అన్నావు. మళ్ళా మీ వాళ్ళతోటి కొట్లాడొచ్చినావా? తిరిగి ఇంటికి పోతావా? ఫోన్ చేయమంటావా? పోరా ఇంటికి. సరే సరే సర్లే, అర్థమైందిలే నీ గొడవ ఏందో. ఒక్క నిమిషం ఉండు. నీకేం కాదులే, నడిపోదాం. అరే ఈడ కూడా అంటించిర్రా, నడు తీసేద్దామని. ఏంద్రా నన్ను వదిలిపోనీకి అయితలేదు కదా? నేను కూడా నేను వదిలింటానేను రా, మజా చేసిన అంతే. ఈ గోడ మీద ఫోటోలు అట్టిస్తే ఎవడు పట్టించుకుంటాడు రా? ఎంతో మందిగా అనిపించలేరు. నిన్నెవడు దూరం చేశాడు నా కాడికి వెళ్ళి. ఏం టెన్షన్ పడకు, నాతోనే ఉంటాం. అదిగో వచ్చేసారు, వచ్చేసారండి. ఏమండి, ఈ కుక్క వీళ్ళదేనంట. నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. ఊరంతా దీనికోసం పోస్టర్లు వేశారు. ఇవ్వండి బాబు. దీని మీద బెంగతో ఇంట్లో ఎవరు సరిగ్గా భోజనం కూడా చేయలేదంట. నిన్ను ఎక్కడ వెతికామో. బేటీ సింబా సే బాత్ కర్లే. మేడం దీన్ని నాతాన్ని ఇడిచిపెట్టండి మేడం. నేను దీన్ని మంచిగా చూసుకుంటా. నాకు బాగా దగ్గర అయిపోయింది మేడం. ఏమండి,
వాళ్ళు పెంచుకున్న కుక్కను మనకెందుకు ఇస్తారండి? దాన్ని వాళ్ళ బిడ్డలా చూసుకుంటున్నారంట. పాపం ఆ పాప బెంగ పెట్టుకుందంట. జర నువ్వు నోర్మి ఏంటయ్యా మేడం, ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? మర్యాదగా ఉండదు. ఈ సింబా మాది, దీన్ని మేము తీసుకెళ్ళిపోతున్నాం. ఏయ్, ఎక్కువ మాట్లాడతావేంటి? కుక్కని దొంగిలించావని నీ మీద కేసు పెడతా. తప్పుకో. మేడం, ఈ కుక్క మీదే కదా? కన్ఫర్మ్ కదా? తీసుకెళ్ళండి. చలియే గుండు. ఏమండి, పాయసం చేశాను, తింటారా? నేను ఎత్తి మీద పోసుకో. పోవే లోపలికి. పాయసం చేసినట్ట పాయసం. నాకు గుండు పోతే గుండు. ఏమండి, ఏమండి, లేవండి. ఏమైందే? అప్పులోళ్ళు వచ్చారు. ఏమయ్యా ఆటో శంకర్, ఏంటి 3 నెలల నుంచి ఆఫీస్ వైపు రావడం మానేసావు? 2-3 రోజుల తర్వాత నేనే వద్దాం అనుకున్నానా, ఈలోగా మీరే వచ్చారు. రండి. చాలా పెద్దోడు అయిపోయావయ్యా. ఫోన్ చేస్తే ఎత్తావు, మనిషి కనపడవు. మాకు తప్పదు కదా మరి, నిన్ను వెతుక్కుంటూ మేమే వచ్చాం. అదేం లేదన్నా, వచ్చిన పైసలని దానికే సరిపోతున్నాయి. మొన్ననే ఆటో కూడా రిపేర్ చేయించిన, చేతిలో పైసా కూడా లేదన్నా. అలాంటప్పుడు నీకు ఆటో ఎందుకయ్యా? ఆటో తీసుకెళ్లి ఆక్షన్లో వేసేస్తాను, అప్పుడు నీకు గొడవ ఉండదు, మాకు గొడవ ఉండదు. రేయ్, బండి తీసుకెళ్లి ఆఫీస్ దగ్గర పెట్టండి రా. అన్నా గట్లా మాట్లాడకన్నా, నేనే వచ్చి పెద్దన్నతో మాట్లాడతాను. ఆటో మాత్రం తీసుకుపోకన్నా. అది కదయ్యా, నువ్వు ఆఫీస్కి వస్తే మేము మీ ఇంటికి ఎందుకు వస్తాం? సరే, ఇంకో వారం చూస్తాం, లేకపోతే బండి తీసేస్తాం. ఏమండి, టిఫిన్. ఏమండి, ఆటో ఆటో. ఎడిపోలమ్మా? పాత బస్ స్టాండ్కి వెళ్ళాలయ్యా. ఇక్కడ ఆపయ్యా. ఎంతయింది? 40 రూపాయలు అమ్మా. అమ్మా తీసుకోయ్యా. 40 రూపాయలు చిల్లరి అమ్మా. చిల్లర లేదు బాబు, ఉంటే ఇస్తానుగా, నువ్వే ఇయ్యి. ఇగో లెక్కబెట్టు. ఇదేంటయ్యా, అన్ని ₹10 బిళ్ళలు ఇచ్చావేంటి? ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదుగా, నేనేం చేసుకోను? ఇదిగో తీసుకుని నోట్ ఇయ్యి. నువ్వు అందరినీ మోసం చేసినట్లు నన్ను మోసం చేయాలని చూడకు, ఇవ్వు. ఏమో, నేనేడా మోసం చేసినా? నా కాడు ఉన్నదో ఇస్తున్నా. కొత్త నోట్లు కావాలంటే ఏడికెళ్ళేవాలి. చిల్లర లేకుండా ఆటో నడపడానికి ఎందుకు వచ్చావయ్యా? పనికిరాని కాయిన్లు ఇచ్చినప్పుడే అర్థమైంది నువ్వు నీ బుద్ధి ఎలాంటిదో. నాలాంటి అమాయకులు దొరికితే చాలు నీలాంటి వాళ్ళకి. ముందు డబ్బులి. ఏమో, ఎక్కువ తక్కువ మాట్లాడకు. పైసలుంటే ఈ, లేకుంటే ఇడిచిపెట్టు. రోడ్డు మీద ఎవరికో బిచ్చమేసినా అనుకుంటా. ఓవర్గా మాట్లాడకు చెప్తున్నా. నన్ను మాట్లాడదంటానికి నువ్వెవడివయ్యా? నువ్వేమైనా నన్ను పెంచి పోషిస్తున్నావా ఏంటి? నీ భిక్ష ఎవడికి కావాలి? నేనే రోజు 100 మందికి భిక్ష వేస్తున్నాను. ఏమనుకుంటున్నావు? ఈ విషయం మా ఆయనకి తెలిసిందంటే నువ్వు ఉండవు, ఇక్కడ నీ ఆటో ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇగో అమ్మా, నీ పైసలు నీ తానే పెట్టుకో. నువ్వేడ దొరికినావు పొద్దుగాల? ఏం గిరాకిరా నాయన. పోరా పో. నీ డబ్బులు ఎవరికి అక్కర్లేదు. నీకు అహంకారం ఉంటే నాకు నీకంటే ఎక్కువ ఉంది. ఛ! అరే అరే ఏమైందే? నిన్నేమో ఆడ నన్ను వదిలి వెళ్ళిపోయాడు, ఇవాళేమో నువ్వు సతాయిస్తున్నావు. నువ్వు కూడా నన్ను ఇచ్చేసి వెళ్ళిపోతావా? ఓ, ఫైనాన్సర్ కాడ అబద్ధం చెప్పినానా? మళ్ళీ ఏం చేయమంటావే? గరీబోని. నాకు ఆశలుంటే భయం కూడా ఉంటుంది, కానీ బతకాలే. లోకలేసోడు ఏం చెప్పినా నిజం కూడా అబద్ధం అనిపిస్తుంది.
కానీ అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నీ మీద ఫైనాన్స్ తీసుకోవడం తప్పే. కడుపు కూడు కోసం ఏం చేయాలి? నువ్వు కూడా ఆగిపోతే నేను నా భార్య ఎట్లా బతకాలి? అన్నా టీ అన్నా. బావా ఇదిగో. అన్నా బాగున్నారా? మీకోసం వచ్చామన్నా. మీ ఫోటో వచ్చింది, అది ఇద్దామని. మీది మీ గుండెది ఫోటో ఎంత బాగా వచ్చిందో చూసారా? ఫ్రేమ్ కట్టించి మరీ తెచ్చారే. లేకపోతే కుక్క బయటకు వచ్చేస్తుంది కదా, అందుకని. నేనేదో తమాషాకు మాట్లాడాను సిస్టర్. సరే, గుండు కనిపించట్లేదేంటి? అన్ని ఇంటికాడ వదిలేసి వచ్చిన. ఓ అన్నా, మీరేం అనుకోకపోతే ఆ గుండెని నాకు ఇచ్చేయచ్చు కదా. నాకెందుకో వాడు బాగా నచ్చాడు. అవునన్నా, ఎప్పుడు చూసినా తను దాని గురించి ఆలోచిస్తుంది. ఇచ్చేయండి అన్న, బాగా చూసుకుంటుంది. లేదమ్మా, నాతో కాదు. మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. ఒక్కరోజు పరిచయానికే నేను దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నానంటే ఇంకా మీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్ మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. వస్తాం. నువ్వు కూడా రావాలి. తప్పకుండా వస్తాం. మర్చిపోకుండా ఆ గుండెని తీసుకొని రండి. వస్తావునా? బాయ్ బాయ్. చాలా బాగుంది కదా. ఆ తర్వాత అరచెంచా ధనియాల పొడి వేసి కలిపెట్టుకోండి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని మనం అందులో నూనె పోసి బాగా మైసమ్మ వంట చేస్తున్నావా? తర్వాత బాగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా దానిలో వేయండి. ఇప్పుడు ఆ చికెన్ ముక్కలు బాగా వేగాక వాటిని వేరే బౌల్లోకి తీసుకోండి. వంటల ప్రోగ్రామ్ లో వాడు చికెన్ పకోడీ చెబుతుంటే నువ్వు కాయగూరలు కొత్తున్నావటమ్మా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోండి. ఏంటి బావా, మీ ఇద్దరు ఫోటో తీసి దాని ఫోటో పెడుతున్నావు? దాన్నే కట్టుకున్నాడేమో అడుగు. మా శంకర్ బాబు అలాంటాడు కాదులేసమ్మా. ఆడికి నువ్వంటే పిచ్చ ప్రేమ అనుకో. అవును, పొంగి పొర్లిపోతూ ఉంది. ఏ బంగారం ఎట్లుందే? నీలాగే ఉంది. సూపర్ గా సెట్ అయింది. ఈ ఫోటోని వేరే చోట మేకేసి కొట్టి పెట్టు, ఎందుకంటే హాల్లో భార్యాభర్తల ఫోటో ఉండాలి. మన ఫోటో మనమేం చూసుకుంటాం రా, నడులే. ఈడ అనుకున్నది చేయడం తప్ప ఎవరి మాట వినడు. ఎల్లొత్తా చెల్లమ్మా. ఎంత తాగినా ఎక్కట్లేదు కదరా. దిమాగ్ ఏందో ఇవాళ అస్సలు పనిచేస్తలేదురా రెడ్డి. ఫైనాన్సర్ గారు ఇంటికి వచ్చి దమా ఖరాబ్ చేసారు చూడు. ఎవరయ్యా నువ్వు? దూకుతున్నావేంటి? నిన్నే దిగు. దిగాల దిగావేంటి? ఇట్రారా. ఏముంది ఇక్కడ? ACCURATY సెక్రటరీ. అయ్యో సార్, ఇది సెక్రటరీ కాదయ్యా, సెక్యూరిటీ. సెక్రటరీ అంటే నమస్తే కొట్టాను కదరా, తప్పక. ఏంటి మందు కొట్టొచ్చి గొడవ చేస్తున్నావు? ఇదేమైనా నీ మామగారి ఇల్లు అనుకున్నావా? అయ్యో, ఈ ఇంటికి నేను అల్లుడికి ఎట్లా వస్తారా? వాళ్ళకున్న చిన్న పిల్లరా, నేను వచ్చింది గుండు కోసం. తప్ప ఏంటయ్యా గొడవ? ముందు పోవాయా. పోలీసులకు ఫోన్ చేయమంటావా? సార్, నేను సార్ శంకర్ని. అదే మీ కుక్కని మీకు ఇచ్చా కదా. ఓ నువ్వా? ఏంటి ఇంత రాత్రి ఎప్పుడు వచ్చావు? ఏం కావాలయ్యా? అది మా గుండు గడతకు వస్తే మాడదామని వచ్చా సార్. గుండా? ఏ గుండెయా? అడే. నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా సార్? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా? అది కాదు సార్, 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా సార్, ప్లీజ్ సార్. క్యా పాగల్ ఆద్మే యార్, నా కర్మ కొద్దీ దొరికావయ్యా. థ్యాంక్ యూ. రే గుండు, ఇప్పుడు ముద్దునేలా నీకోసం నేను ఏం తెచ్చానో తెలుసా? ఇదిగో.
ఇదిగో బిస్కెట్ తిన్నా తిన్నా. ఏయ్ అది డాగ్ బిస్కెట్ కాదు, అడ్డమైన గడ్డి పెట్టి నువ్వు దాని హెల్త్ పాడు చేయకో. ఉండండి సార్, మీకేం తెలుసు, మా గుండుగాడికి ఇదంటేనే చాలా ఇష్టం, ఎప్పుడు ఇదే తింటాడు. చూడండి. సింబా కమ్ దిస్ సైడ్. వెళ్ళరా వెళ్ళు, ముసలాడు పిలుస్తున్నాడు. ఉటో ఉటో. సార్ నాదొక రిక్వెస్ట్ సార్. అయ్యో ఏంటయ్యా నీ గొడవ? అది అప్పుడప్పుడు వచ్చి మా గుండుగాడిని చూసుకుంటాను సార్, మీరేమనుకోకండి సార్. సరే కానీ ఇలా నైట్ కాదు, అలాగే ఏ టైంలో చూసుకో. అలాగే సార్. ఇంకోసారి తాగొచ్చి ఇలా గొడవ చేసావనుకో బయటికి గెండించేస్తాను. గట్లేం చేయండి సార్, చేయను, పోయిస్తాను సార్. గుండు బాయ్. ఏయ్ దాని పేరు గుండు కాదు, సింబా. అలాగే నన్ను గేట్లో నుంచి పంపించే. గట్లే సార్. ఏ బుడ్డి, ఏ బుడ్డి, ఏ బుడ్డి, ఇలా రా పాపదా. మమ్మీ మమ్మీ. అయ్యో మమ్మీ ఎందుకు? అశ్విత క్యా హువా? ఉదర్ దేఖో మమ్మీ. నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు? నిన్నట్లాగా ఇటుపక్కే వచ్చా. సెక్యూరిటీ. ఏ సెక్యూరిటీ? మేడం పిలుస్తున్నారా? సెక్యూరిటీ ఆడొస్తున్నాడులే. రే గుండు, ఐ లవ్ యూ. రే గుండు బాయ్. దాని లోపల గట్రా దున్నపోతా. హమారా సింబా నీ దగ్గరికి ఎలా వచ్చింది? లేదు, ఆడే ఎత్తుకుంటూ వచ్చిండు కదా అని బిస్కెట్ తిన పెడతా ఉన్నా అంతే. తీసుకోరు, మీ సింబా నాకెందుకు. మా సింబాని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. పాగల్ బద్మాష్ గళ్ళ ఉన్నాడు. మేడం ఈ బిస్కెట్ आराम से खाइए और कुछ। ए राकेश जी वहाँ देखो ना, क्या ये ऑटो वाला तो यहीं पर घूम रहा है, कुछ लफड़ा है क्या? రే గుండు, గుండు గుండు నా గుండుగా. రే గుండు, ఎక్కడున్నారా గుడు? నేను వచ్చేసాను రా. నా గుండు, నా బంగారు కొండ. నువ్వు పోరా బాబు ముందు. ఏ టైంలో పెడితే ఆ టైంలో వచ్చి గుండు గుండు అంటావు. ఎల్రా బాబు ముందు. అరే ఎలమంటుంటే ఎల్రా. మళ్ళీ తాగేందుకు వచ్చావయ్యా? నీకు చెప్పాను కదయ్యా మందు కొట్టి మా ఇంటికి రావద్దని. సెక్యూరిటీ పోలీసులకు ఫోన్ చేయి. కుక్కని చూసి పోనీకి వచ్చినాను వా, దానికే ఇంత లొల్లి పెడతాయింది. కుక్క 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 అంటూ రోజు మా ఇంటి ముందు తిరుగుతావేంట్రా? ఇస్తారేమో తీసుకుపోదామని వచ్చిన, మీరు ఇయ్యనన్నారు, అందుకే చూసిపోదామని వస్తున్నా. దానికే గిట్లా వేస్తే ఎట్లా? నీకు కుక్కే కావాలనుకుంటే బజార్లో చాలా దొరుకుతాయి, కొనుక్కొని చావు. ఇలా నా ఇంటి ముందుకు వచ్చేస్తావే? నీకు చివరిసారిగా చెప్తున్నా, ఇంకోసారి నా ఇంటి ముందు కనబడ్డావంటే మాటలతో చెప్పను. సెక్యూరిటీ సార్ వాడిని బయటికి తోసేయ్. ముందు అవులే. రే గుండా, ఇంకోసారి గుండా నాకేం కాలేదురా, నువ్వేం ఫీల్ కాకు. వాళ్ళ పార్టీలో చేరకు చెడిపోతావు. పోకి ఇన్నే ఉంటా అంటారా నీ అయ్యా.
నథింగ్ టు వరీ, ఏం ప్రాబ్లం లేదు. ఈసారైనా గ్యారంటీ అంటారా డాక్టర్? డోంట్ వరీ కవిత గారు, మీరు ఊరికే ఎగ్జైట్ అవుతున్నారంతే. టేక్ ఇట్ ఈజీ. మీ ఇద్దరిలో కూడా ఎటువంటి ప్రాబ్లము లేదు. జస్ట్ నేను ఇప్పుడు రాసిచ్చే మెడిసిన్ని మీరు కంటిన్యూ చేస్తే సరిపోతుంది. హలో హలో ఏందిరా? అరే బావా ఎక్కడన్నా? హాస్పిటల్లో ఉన్నాం రా. ఆ సేటు ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళిపోతున్నాడంట బావా. నిజంగానా? నేనెందుకు అబద్ధం చెప్తాను? ఎప్పుడు రా? ఈ రోజేనంట. సరే నేను వస్తున్నాను ఉండు. డాక్టర్ గారు ఏం లేదని చెప్తున్నారు కదా, నువ్వే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. నడు పోదాం. డాక్టర్ గారు అర్జెంట్ పని పడ్డది, పోయేస్తా. అలాగే రాకవి. థ్యాంక్స్. వెళ్ళొస్తాను డాక్టర్. జల్దీరా. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. ఇంతకంటే అర్జెంట్ ఏంటి మీకు? అయ్యో నేను చెప్తాను. ఏమండి, ఏం చేస్తున్నారు? ఇది ఇచ్చేసి వస్తాను. మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారు? చలో 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 బేటా చలో. సార్ ఇల్లు ఖాళీ చేసి పోతున్నారని తెలిసింది. ఒకసారి తొందరగా కానియండి. వెళ్ళి గేట్ లాక్ చేసుకురా. కొన్ని రోజులు నా తానున్నందుకే దాన్ని ఇడిచిపెట్టి ఉండలేకపోతున్నా. ప్రాణం అయిపోయింది సార్. నాకు దానిపైన ప్రేమతో మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాను సార్. ఓకేనా? నాకే ఇట్లుందంటే మీకెట్లుంటుందో సార్ అర్థమైంది. వెళ్దామా? అందుకని ఒకసారి సింబా గుండుని అదే సింబాతో ఒకసారి మాట్లాడిపోతా సార్, ప్లీజ్ సార్. బేటీ ఒకసారి సింబా నువ్వు. మీరు కూడా ఏమిటి తాగుపోతాడుతో? పర్లేదు ఇవ్వు. రా ఒక్క నిమిషం సార్. సాల్రా, ఇప్పటికే నీ పైన ప్రేమ ఎక్కువైంది. ఏం రాగుండు, నేను ఒక్కసారైనా నీ జ్ఞాపకం రానా? ఎందుకు వస్తాంలేరా, బంగ్లాలో అలవాటైపోయింది కదా, ఎందుకు వస్తాంలేరా? రే గుండు, ఒక విషయం చెప్పనా? నీకు ఇది తెలుసో తెలియదో, ఆటో స్టాండ్ కాడ, గుడి కాడ, టీ కాడ అందరు నిన్ను అడుగుతుర్రా. గా శివారెడ్డి గారు ఉన్నాడు కదా, వాడే కాదు, గా ఫోటో తీసుకున్నది కదా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అయితే నేను ఇచ్చేమని అడిగిందిరా. నేను నిన్ను ఎట్లు ఇస్తారా? రే, నేను నీ ఫోటో తీసుకొచ్చినాను రా, ఇక్కడనే ఉండి ఇప్పుడే తీసుకొస్తా. ఇగో రా గుండు, ఇగో చూడు నీ ఫోటో చూడు. ఇగో అల్లెల్లెల్లెల్ల ఇక్కడ, ఇగో ఇక్కడ చూడు ఎంత మస్తు ఉన్నావో. హీరో లెక్క ఉన్నావురా నువ్వు. ఏంద్రా హుషారుగా లేవు? రే గుండు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావురా? నేను అవసరం లేదురా నీకు, పోరా. నీ ఓనర్ శ్రీమంతుడు కదరా, నీకు బెడ్ గిడ్ అన్ని మంచిగా ఉంటాయి. నేనంటే గరీబోని కదా, నా గుండెల పైన పడుకోబెట్టుకుంటా. రే బంగారం, ఇదిగో నీకోసం ఈ తాడు తెచ్చినారా. ఓరే నడు లేట్ అవుతుంది. రే టైం టు టైం సక్కా తినరా. జాగ్రత్త రాడో, జాగ్రత్తగా ఉండు. నిన్ను నా సొంత బిడ్డ లెక్క చూసుకున్నాను రా. జాగ్రత్తమ్మా, తీసుకో. సింబా బస్ हो गया, चलो गोपी. हाँ साहब. పిచ్చోడు, దీని మీద వాడు ప్రాణం పెట్టుకున్నట్టున్నాడు. హాజీ
ఏయ్ నువ్వా ఒక్కదాని వచ్చావేంటి? శంకర్ ఎక్కడే? ఎక్కడికే? శంకర్ శంకర్ శంకరు అంబులెన్స్ తొందరగా లేకుండా 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 పడుకోరా, పడుకో, పడుకుని రెస్ట్ తీసుకో. సార్ బిల్ రెడీ. నువ్వు ఉండరా, ఆ బిల్ సంగతి నేను చూసుకుంటాను. సడన్గా వస్తుందా? అవు మాస్టర్, ముంగడికెళ్ళి ప్రాబ్లం ఉంది. ఏడ చూపించుకున్నా తగ్గలేదు. సడన్గా ఎప్పుడు వస్తుందో కూడా తెలుస్తలేదు. దేవుడి లెక్క వచ్చి కాపాడారు మాస్టర్. మీరు సమయానికి రాకపోతే నేనేమయ్యేటోనో ఏమో. రే దాందే ఉందిరా, నా అంతటా నేను నీ దగ్గరికి రాలేదురా. నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది గుండుగడేరా. నా మట్టుకు నేను దేవాలయంలో దండం పెట్టుకుంటుంటే నా దగ్గరికి వచ్చి నించున్నాడు. ఇప్పుడు కూడా చూడు నీ కోసం ఎలా ఎదురు చూస్తున్నాడో బయట. రే గుండు గుండు రే రే నా గుండు. ఈ రోజుల్లో మనం నమ్ముకున్న మనుషులే మనకి హెల్ప్ చేయడం లేదు. అలాంటిది ఆ మోగజీవి పోరాడి నీ ప్రాణాలు కాపాడిందిరా. అది నీకు కన్న బిడ్డ కంటే ఎక్కువ చేసిందిరా. ఏం కాలేదురా బిడ్డ, నాకేం కాలేదు, ఏం కాలేదు. కారం ఏమ్రా మీ అమ్మ పండగ లెక్క డెకరేషన్ చేసింది. రండి, ఇన్నాళ్ళకి తాక్కుండా వచ్చారు. ఏంది మీ ఆడోళ్ళు ఏ టైంలో ఎట్లుంటారో తెలియదు. ఆఖరికి కట్టుకున్న మొగుడు కూడా అస్సలు అర్థం కారే మీరు. అందుకే అంటారు ఆడవాళ్ళ మనసు అర్థం కాదని. అవునా? నా మనసులో మాట నీకు చెప్పనా?
ఈ రోజు నేను ఇట్లా చూస్తుంటే మన పెళ్లి రోజు గుర్తొస్తుందే. నేను ఎప్పుడు నిన్ను గిట్లనే చూడాలనుకుంటున్నానే. నీ కళ్ళల్లో ఆనందం చూసి ఎన్ని దినాలైందో తెలుసా? నీ చెంపలెరుపెక్కి వేదాలు అదురుతూ ఉంటే వాటినట్లాగే పట్టుకొని. చాలు చాలు, వదిలితే అందం చందం అంటూ తమరు రెచ్చిపోతారు. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను వెళ్ళి భోజనానికి రెడీ చేస్తాను. స్నానం ఇప్పుడు ఎందుకు? ఆలస్యం చేయకుండా ఈ మూడిట్లకి కంటిన్యూ చేసేస్తే మంచిగా ఉంటుంది. అబ్బా, ముందు వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసి రండి, ఆ తర్వాతే మిగతావన్నీ. వదలండి. అబ్బా వెళ్ళండి. ఏయ్ అయ్యో, ఆహాహా, అర్రే కరెంట్ వాడికి కూడా మన కష్టాలు అర్థమైనాయి. ఏ కవి, ఏ కవి, ఇవాళ నువ్వెందుకో మస్తు ముద్ద చేస్తున్నావే. పొద్దుగాలు నువ్వు నన్ను తొందరగా రమ్మన్నప్పుడు అనుకున్నానే, ఇవాళ నువ్వు నా తానేదో కోరుకుంటున్నావని. ఏ మాకంటూ కోరికలుండవా? అయితే కోరికలు తెచ్చేసుకుందావా? ఇన్నాళ్ళకి మన కోరికలన్నీ తీరిపోయి మన ఇంట్లో ఊయలూగే సమయం వచ్చేసిందనిపిస్తుంది. మనకి పుట్టిన పాప కాళ్ళకి గజ్జలు కట్టుకొని గల్లు గల్లుమంటూ ఇల్లంతా తిరుగుతూ అమ్మా అమ్మా అని పిలుస్తుంటే మనసు ఎంత మురిసిపోతుందో. అది పెరిగి అలా పెద్దదై రోజు మన ఆటోలో స్కూలుకి వెళ్తుంటే ఎంత బాగుంటుందో కదా. ఇదంతా తలుచుకుంటుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో మీకు తెలుసా? నాకు తెలుసండి, ఈ ఆనందం నా ఒక్కదానికే కాదు, మీకు కూడా ఉందని. నాకిప్పుడు అర్థమవుతుందండి, మనకి పిల్లలు లేరని మీరు ఆ కుక్కని చేరదీశారని. మనకి పాప పుట్టాక మీ ప్రేమంతా ఆ పాప మీదకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మెల్లగా మీరు ఆ కుక్కని మర్చిపోతారు. నిజమే కదండి? అయ్యో, ఏమైందండి? ఏంటి ఆలోచిస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఏమండి? ఏమండి? గుండు, ఏమైందండి మీకు? మనకి పిల్లలొద్దా? మీ మనసులో ఏముందో చెప్పండి, చెప్పండి. మనకి పిల్లలొద్దా? అది కాదే. ఇన్నాళ్ళు నేను ఎన్నో గుళ్ళకి తిరిగాను, ఎంతో మంది దేవుళ్ళకి మొక్కాను, మీకు మాత్రం ఏం పట్టలేదు. ఓహోహో, నాకిప్పుడు అర్థమైంది. మీకు నాకన్నా ఈ కుక్కే ముఖ్యమైపోయింది కదా. ఇష్టం లేకపోయినా సరే అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. మీకు మీకు నేను కావాలా, ఆ కుక్క కావాలా? ఏయ్, ఎందుకే పిచ్చిదాని లెక్క మాట్లాడుతున్నావు? మన ఇద్దరి మధ్యలో దీని ఎందుకు తెస్తావు? ఓహోహో, నేను కుక్క గురించి మాట్లాడుతుంటే మీకు కోపం వస్తుంది కదా. ఇన్నాళ్ళు నేను ఎంతో ఓపిక పట్టాను, ఇక నా వల్ల కాదు. మీరు ఆ కుక్కతోనే ఉండండి, నా చావేదో నేను చేస్తాను. ఏ కవి, ఏం చేస్తున్నావే? ఇంట్లోంచి పోవాల్సిన అవసరం ఏంది నీకు? ఆ మాట అనే ముందు మీరే ఆలోచించుకోండి. మీరేం చేస్తున్నారో మీకే అర్థం అవుతుంది. మీకు పెళ్ళానికన్నా కుక్కే ఎక్కువైపోయిందని ఊరంతా అంటున్నారు. నేను ఆ మాటలు వినలేకపోతున్నాను. ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను. బయట తలక మాసినోళ్ళు 100 అంటారు, ఇంటవా? లోపల ఇక్కడుండి ఏం ఉద్ధరించాలని లోపలికి వెళ్ళాలి. ఇదంతా నీ వల్లేనే. ముందు ఇక్కడి నుంచి బయటికి పో. ఏయ్, మాట్లాడితే దాన్ని తిడతావేందే? అదేం చేసింది మొదలు? ఓహోహో, ఇంకా దాన్నే వెనకేసుకొస్తున్నావా? అయినా నువ్వు చెప్పిందే కరెక్ట్లే. నేను పిచ్చిదాన్ని కదా. సర్లే, అలాంటప్పుడు నేను ఇంట్లో ఉండడం దేనికి? నేనే వెళ్తాను. ఇంకో కవి, ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు. ఇంకో కవి, గింత కోపం మంచిది కాదే. ఏమడిగాను చెప్పు? నేనేమడిగాను? ఒక ఆడదానిగా తల్లి నవ్వుతాను అని అడగటం తప్ప, పిల్ల
పిల్లలు కావాలి అని అడగటం తప్ప? కవి, ఇది కూడా మన పిల్లల లెక్కనే కదే. ఏంటి? ఆ కుక్క మన పిల్లల లాంటిదా? ఓహో, నువ్వు అలాగే అనుకుంటున్నావా? అక్కర్లేదు, ఈ ఇంట్లో పిల్లలు అక్కర్లేదని నాకు అర్థమైంది. చూడు, మన పిల్లలకి ఇంట్లో స్థానం లేనప్పుడు నేను కూడా ఈ ఇంట్లో ఉండను. అయ్యో కవి, చెప్పవే. ఏ కవి, ఆగవే. నీకేం కావాలి? ఈ ఇంట్లో ఆ కుక్క ఉండాలో నేనుండాలో నువ్వే తేల్చుకో. అయ్యో, ఇదేం కర్మ వచ్చి పడిందిరా నాకు. అయ్యా, నువ్వు ఇట్లా తయారైనవేంద్రా నాయన. రే, దానికి కోపం వచ్చి అది పోయిందిరా. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అయినా నా పైన నువ్వు స్ట్రైక్ చేస్తావేంద్రా? రాత్రంతా వాకిట్లో కూర్చొని వస్తుందని చూస్తున్నావా? అదే వస్తుంది కానీ మళ్ళా నీకు జ్వరం వస్తుంది. వర్షంలో ఉన్నదా? లోపలికి రారా, రారా గుండు. హై, మీ అమ్మకు ఫోన్ చేస్తావు. ఏ కవే, చెల్లెమ్మకు ఫోన్ చేయిపోయి నాకు చేసావేంటి? ఇడిగి చేసినానా? నెంబర్ సరిగ్గా చూసుకొని ఫోన్ చేయి. రేయ్, నీతో మాట్లాడికే ఫోన్ చేసినారా? ఏమైపోయినారో నువ్వు? రేయ్, నీ ఎంకమ్మ, నా చెల్లితో పాటే నీ బుద్ధి కూడా పోయిందా ఏంటి? సరే సరే, తిన్నావా లేదా? నువ్వు పోయినప్పటికెళ్ళి వర్షంలో తడుస్తూనే ఉన్నాడు. ఇట్లా ఇడు తడిసి తడిసి జ్వరం వచ్చిందనుకో, మళ్ళీ ఆయన్ని దవాఖానకి తీసుకుపోవాలి. ఏమైంది ఇడికి? సర్లే, ఫోన్ పెట్టు, నేను వచ్చి మాట్లాడతా. ఏం మాట్లాడతావురా నీ ఎంకమ్మ? ఇగో రగుండు, మీ అమ్మ మాట్లాడుతుందంట. సరే సరే, సాయంత్రం వచ్చేస్తున్నావు కదా, గుండుగాడు లోపలికి వస్తాడులే. ఓహో, చెల్లెమ్మతో మాట్లాడుతున్నట్టు గుండుగాడి కలరిస్తున్నావు కదూ. ఏదేమైనా నాకు నువ్వు, నీకు నేను తప్పదు కదా బావా. మధ్యాహ్నానికే మందు తీసుకొచ్చేస్తాను, ఫుల్గా తాగుతూ ఎంజాయ్ చేద్దాం. సర్లే, ఉంటాను మళ్ళా, భద్రంగా రా. గుండు వెళ్ళిందే మళ్ళా తిరిగి వచ్చేస్తానని చెప్పింది. నువ్వు ఇంకా నా మీద స్ట్రైక్ చేస్తావేంద్రా? నువ్వు మరీ ఇట్లా మొండిగా తయారైనవేంద్రా? సరే, మంచిగా స్నానం చేసి పూజ చేసుకుందాం రా. లోపల రా, రారా నాయన, రారా. అంత మంచోడు మొగుడుగా రావడం అదృష్టం. పైగా అత్త లేదు, ఆడపడుచు లేదు. కాస్తైనా సిగ్గుండాలి. చుట్టుపక్కలోళ్ళు ఏమన్నా అనుకుంటారనే భయం కూడా లేదు దీనికి. ఊరికే లొడ వాక్కు. నా బాధ నాది. ఇంకో దోశ పెట్టు. మొగుడు కొట్టాడనో, చెడు సావాసాలతో చెడిపోతున్నాడనో, లేక సవితిని తీసుకొచ్చి పెట్టాడనో వదిలెళ్ళిపోయే వాళ్ళని చాలా మందిని చూశాను. అతను కుక్కను పెంచుకోవడమే పెద్ద నేరం అన్నట్టు వదిలొచ్చేసావే. నీలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదే. ఆహాహాహా, బాలే తండ్రివయ్యా. ఇక్కడంత జరుగుతుంటే టీవీ చూస్తూ పట్టనట్టు కూర్చున్నారేంటి? కూతురు మొగున్నదులు వచ్చేసింది కదా, నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోకముందే ఇంతకీ దాని ప్రాబ్లం ఏంటో మీరైనా అడిగి తెలుసుకోండి. కవిత, నువ్వు అనుకుంటున్నది పెద్ద సమస్య కాదమ్మా. గొడవ వచ్చినప్పుడు సర్దుకుపోతే సమస్య ఉండదు. భర్త అన్నాక ఒక మాట అంటాడు, ఎందుకంటే తాళి కట్టినాడు కదా, భర్తకి ఆ విలువ ఇవ్వాలి, అంతే కదే. ఏయ్, ఇంతకీ నీ గొడవేంటే? అడగరా, నువ్వైనా అడుగు, చెప్తుదేమో. ఈవిడి గారి కాపురానికి కుక్క అడ్డొచ్చిందంట. నీకేమన్నా బుద్ధుందా? ఏదో కుక్కను పెంచుకుంటున్నాడని ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తావా? పద వెళ్దాం, నేను బావతో మాట్లాడతాను. నేను అక్కడికి రాను. మీకు కష్టంగా ఉంటే చెప్పండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళి నా చావేదో చేస్తాను.
మీరు ఆనందంగా ఉండండి. అది కాదే, ఇప్పుడు మేము ఏమన్నామని ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాం? కాపురం చక్కదిద్దుకోలేక వదిలేసి వచ్చిందని ఊరంతా కోడే కూస్తుంది, వినలేదా? నీకు తెలుసా అక్కడ ఏం జరుగుతుందో? ఆయన విషయంలో నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? నిమ్మ సిగదరగా ఇంత జరిగిందన్నమాట. నేనక్కడ పడుతున్న బాధ ఏమని చెప్పుకోను. నువ్వేం బాధపడకో, నేను చూసుకుంటాను. ఆ కుక్క సంగతి తేల్చేస్తాను. డీలా? ఏం డీలు? ఎవరిని వేసేయాలి? బెయిల్కో 1,00,000, డీల్కి ఇంకొక 1,00,000. ముందు పైసలది, తర్వాత పని ఏందో చెప్పు. అప్పుడు నా తడా చూపిస్తా. నువ్వు అంత కష్టపడాల్సిన పనిలే. మ్యాటర్ ఏంటో చెప్తాను, ముందు విను. నేను దాని సంగతి చూస్తాను. కుక్క అంటే ఇప్పుడు నేను పోయి ఆ కుక్కల దొరికి రావాలా ఏంద్రా భాయ్? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంది? గల్లీ ఎంక్వైరీ చేయి, నేనేందో చెప్తారు. జాయింట్ సీన్ ఎవరన్నా అడుగు, అర్థమైపోద్ది. అరే నీ వల్ల అవుతుందా లేదా అది చెప్పు. సరే, దోస్తాన్లు ఒప్పుకుంటానా? పొద్దుగాల బోని కొట్టిపో. అర్థమైంది, నీకు కావాల్సింది ఏంటో కూడా నాకు తెలుసు. ఇదిగో. ఇది సేఫ్ లాకర్లో పెట్టు. మన చేతిలో కోడ్ర పడ్డదంటే మ్యాటర్ సురు అయిపోవాల్సిందే. ఇది జాయింట్ సీను. పదం. గుండు ఉండరా, ఇప్పుడే వస్తా. ఇదే కరెక్ట్ టైం. తమి బిస్కెట్ అందుకో. అన్నా, సస్పెన్స్, థ్రిల్లింగ్, చేసింగ్ ఈ టెన్షన్ లో మొత్తం ఖాళీ చేసేసానన్నా. అరే కబాబ్ అని అందుకోరా. అన్నా సేమ్ నేను అంతే అన్నా. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వదిలేసి వెళ్ళిపోతాం, తర్వాత నీ ఇష్టం. అంతే మరి. అరే ఇప్పుడు కుక్కని ఎట్లా పట్టాలరా? అన్నా ఈ కవర్ తీసుకెళ్ళు, కబాబ్ వాసన కదా వస్తుంది, దాని మూతికి తగిలిచ్చు, ఆ తర్వాత పట్టేసుకో. అంతే అంతేనంటావా? అంతే. నడుండ్రి. కుక్క దొరికిందా? అదే కుక్క మా బాసు నువ్వు ఫోన్ పెట్టవే. అరే వస్తున్నా. ఏంటి కవిత వచ్చినట్టుంది? వచ్చి 3-4 రోజులు అయిందే, ఇంకా వెళ్ళలేదు. ఏమైందో ఏంటో, ఇన్ని రోజులు ఎప్పుడు ఉండలేదు. ఏమో నీళ్ళొసుకుందేమో. అలా ఏం కనిపించట్లేదు, ఏదో గొడవ వచ్చినట్టుంది. ఏం కవిత, బాగున్నావా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏమే నీళ్ళొసుకున్నావా? ఏమన్నావు? అదే ప్రెగ్నెంటా అని అడుగుతున్నాను. ఆ విషయాలన్నీ నీకెందుకే? ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావుగా, ఆ పని చూసుకో. చాలా రోజుల తర్వాత కనిపించావని అడిగితే అలా పొగరికి సమాధానం చెప్తావేంటి? అయినా నా గొడవ నీకెందుకే? నువ్వేమన్నా ఆరుస్తావా, తీరుస్తావా? అయ్యో, నువ్వు మారావనుకున్నా. ఇంకా అలాగే ఉన్నావా? ఇది నిజంగానే గొడవ పడొచ్చినట్టుంది. పద పోదాం. రండ్రా రండ్రా. అందుకోరా బాయ్. అయ్యో అయ్యో అయ్యో, ఎవడో దిక్కుమాలి సచ్చినాడు, నన్ను పట్టుకుపోవడానికి వలేస్తున్నాడే. ఇదిగో గౌరీ, ఓ శాంతమ్మ, ఏంకమ్మా త్వరగా రండి.
నాకే పావం తెలియదక్కో నేను అట్టాను కాదక్కో. చూడరా అన్న గెటప్ అరగంటలో ఎలా మారిపోయిందో. అన్నా ఆల్రెడీ నీకోసం స్పెషల్ టీ చెప్పామన్నా, తొందరగా తాగా లేకపోతే చల్లారిపోతుంది. బాగా ఆకలేసేస్తుందిరా, ఏదైనా మిలిటరీ హోటల్ దగ్గర ఆపరా, ఫుల్గా లాగించేద్దాం. రేయ్ ఈడ తిందాం రారా. ఇక్కడ ఈ నా కొడుకులు కుక్క మాంసం వండేస్తున్నారంటరా, ముందుకు పని ఏదైనా ఉందేమో చూద్దాం. నచ్చిందా పదినవే ఏడిపోమంటావురా? అరే నీకు చెప్పడం మర్చిపోయాను బావా, మన శ్రీధర్ గౌడ్ అన్న పోసంకి నన్ను భోజనంకి రమ్మన్నాడు. అక్కడికి పోనీ బావా, ఫుల్గా లాగించి పడేద్దాం. అరే నువ్వు కొన్ని పాత కేసులు ప్లేసులు మర్చిపోరా. రావే శంకరు, బాగున్నావా? ఏంటి ఇంత లేటు? ఏం మంచుకుంటామేమో అట్లా నడిచిపోతుంది. అన్నా భోంచేసేయాలన్నా. ఏ గౌరీ, ఎవరొచ్చారు చూడు. మర్చిపోయావా మమ్మల్ని? ఈ మధ్య కనపడడం లేదు. ఇన్నేదో బిజీగా ఉన్నది. మీరు మంచిగున్నారా? మేం బానే ఉన్నాం. కవిత రాలేదా? వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఏదో పూజ ఉన్నదంట, నేనే పోయి దింపేసి వచ్చిన. ఓహో అలాగా. ఏ రెడ్డి, నీ పనులు ఎంతవరకు వచ్చినాయి? అయ్యో దాని గురించి ఏం అడుగుతా ఉన్నా, మొన్న ఒకటి తీసుకొచ్చి టెస్ట్ చేసి అన్నాడు. అసలు ఆకలితో ఉన్నాడు నాన్న గెలకకు. సరే ముందు పూజ చేసుకుని వెళ్దాం పదా. శంకరా మన పూజ అందుకే కదరా నువ్వు వచ్చింది. సరే 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 రండి రండి. రాగుండు రాగుండు రా. రేయ్ ఇక్కడ ఆకలి రాగుండు, ఇక్కడ కూర్చోరా. నీకు మంట వచ్చిందా? రేయ్ కూర తీసుకురండి. కొంచెం పెట్టాను చాలు. తినరా గుండు. ఏమైందిరా? తిను తినరా. ఈడేందిరా తింటలేడు? ఎందుకనే? ఏమైందిరా? మటన్ మంచిలేదా? ఇవాళ అడ్జస్ట్ చేసుకొని తినేరా బేటా. రే గుండు, రే ఎడగపోతున్నాడు. నువ్వు కానీరా, నేను వస్తా. అరే గుండుగాడు తినకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడు రా? మర్చిపోయినావురా, వీళ్ళ అబ్బాయి ఇట్లాంటి గొర్రె పిల్లని తీసుకొచ్చి మన గుండుగాడితో ఒకసారి ఆడిచ్చిండు కదరా. మన గుండుగాడు అది ఫ్రెండ్స్. ఓ ఇది గదే గొర్రె పిల్ల అనుకున్నాడేమోరా, అందుకే ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఓ ఏడుందరు ఇది కనిపిస్తలేదు. అన్నా నువ్వు పోయి ఆడ నుంచో. అలాగే అన్న. ఇగో నువ్వు గోన్ సంచి పట్టుకొని ఏడు నుంచో. సరే అన్న, నేను ముందుగా ఉంటా. అన్నా మరి నాకు గోన్ సంచి. రేయ్ నువ్వు గోన్ సంచి పట్టుకుంటే దాన్ని నీ బాబు షూట్ చేస్తారా? అన్నా ఏం బీకినవని? అన్నా చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు డమ్మీ గన్లే ఇచ్చాడన్నా. నువ్వు నాకు ఒరిజినల్ గన్ ఇచ్చావు కదా, సంతోషంగా ఉందన్నా. ఎంజాయ్. కరెక్ట్ గురి చూసుకోట్టు, తోడ పేలిపోవాలి. అలాగే నా తోడ కదరా కుక్క. సరేనా సరేనా. అన్నా మరి నేను నీ గోన్ సంచి ఇచ్చాను కదా, నువ్వు ఆ పని మీద ఉండు. అర్థమైందా? కరెక్ట్ దాన్ని గోన్ సంచిలో వేయాలి. అది పొరపాటున మిస్ అయ్యి వచ్చింది అనుకో, నేను ఇట్లా పట్టుకుంటా. సరేనా సరే. ఓకేనా? కమాన్ మూవ్. సరే అన్న. అరే బిస్కట్ గన్ను పట్టుకు ముందు రారా. అరే నువ్వు ముందు రా. పట్టు 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 అయిపోవాలి ఇవాళ. మొన్న గట్ల మిస్ అయిపోయింది. పట్టు. అరే గోను పట్టు దాని మీద. అరే షూట్ చేయి. అరే షూట్ చేయమంటే అరే నా మీద కొత్తానే. అరే 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 మళ్ళీ పట్టిందిరా.
అన్నా బ్యాండేజ్ చేసి హాఫ్ డే కాకుండానే మళ్ళీ దాని మీద కరిచింది కదన్నా. ఆ చేయి కాకుండా ఇంకో చోట ఎక్కడైనా కరిస్తే నీ పరిస్థితి ఏందన్నా? ఈ గోన్లన్నీ పనిచేయవు. అవునన్నా. ఈసారి చేసే డీల్ వేరే లెక్క ఉంటుంది. సరేనా దానికి వేరే స్కెచ్ చేస్తున్నా. ఏం స్కెచ్ అన్నా? ఇది ఎరికేనా? ఏంటన్నా ఇదే? జమానా నాటిది సెంటు బాటిల్ అన్నా. దీన్ని కొట్టినావా అనుకో 3 రోజులు లేవదు అన్నా. మరి దానికి దీనికి ఒకసారి ట్రై చేస్తావారా? వద్దులే అన్నా. అన్నా ఇది వర్కౌట్ అవుతుందంటావా? కానీ ఇది వర్క్ అవుతుంది. ఏంటన్నా కుక్క వచ్చిందా? వీడు కుక్కను పట్టుకునేది లేదు, తెల్లారేది లేదు, రాత్రి అంతా రోడ్డు మీద. కుక్కను పట్టుకుంటాను మాటిచ్చుడు ఎందుకు? ఈ రోడ్డు మీద కుక్క బతుకులు ఎందుకు రావాలి? అన్నా నిద్ర వస్తుందన్నా. కుక్కనా మన ముందే పడుతుందన్నా. అన్న చూడన్నా. పడుకోలే, పడుకోబెట్టినా. మాట అంటే మాటే. ఈ జాయింట్స్ మాట ఇచ్చినంటే డీల్ మిస్ అవ్వదు. ఇగో ఇది పట్టుకో. ఏరా నీ చేతులతో నువ్వే నీ చెల్లెని పసుపు కుంకాలు తుడి చేస్తావా? జాయింట్ సీనా, ఆ కుక్కని కిడ్నాప్ చేయటం నాకు ఇష్టం లేదురా. అసలే మా బావ ఒక మెంట్లోడు. ఏదన్నా తేడా జరిగితే నా చెల్లెలు అన్యాయం అయిపోద్ది. అర్థమైందిగా? వదిలేయ్. మీ అన్నా చెల్లెల సెంటిమెంట్ డ్రామాకి సర్కస్ లో బఫన్లా నేనే దొరికినా? నువ్వెంతో తమాషాలు చేస్తున్నావు ఎరికేనా? జాయింట్ సీను, జాయింట్ సీనా, ఇదంతా వేరే వాడి దగ్గర పెట్టుకోరా, నా దగ్గర కాదు. సరేనా? వెళ్ళొస్తా. అన్నా నేను ఓ మాట చెప్తాను, ఏమనుకో కదా. ఇవన్నీ వర్కౌట్ అవ్వగానే వదిలే అన్నా. అవునా? అరే బాస్, కుక్కని మీరే పట్టుకుంటారా లేకపోతే మమ్మల్ని పట్టుకొని తెచ్చుకోమంటారా? ఒరే కుక్క ఎప్పటికీ రాదు. ఎందుకంటే కుక్కని పట్టుకోవడం మాకు చేత కాదు. ఇక నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. బస్ 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 ఒక్క నిమిషం బస్. చూడ్డానికి బానే ఉన్నాడు కదా, దానికేం పోయే కాలమే. ఆ రోజు చూసావు కదా మన మీద ఎలా విరుచుకుపడిందో. ఇంకా అలాంటిది మొగుడుతో కాపురం ఏం చేస్తుంది? అంతేకాదే, దాని మొగుడు ఆటోవాడంట కదా, దేన్నైనా తెచ్చిపెట్టుకున్నాడో ఏమో. వస్తుందో రాదో అడగండి. ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? ఆ దిక్కుమాలి కుక్కని ముందు బయటికి పంపించమనండి, ఆ తర్వాత మాట్లాడతాను. ఏమయ్యా నువ్వేమంటావు? ఏయ్ అదేమన్నా నీ సౌతానే? సవితిని తీసుకొచ్చి పెట్టినా కూడా సరిపెట్టుకునేదాన్ని. ఆ కుక్కని అయ్యో కుక్క వెనకటికి దీనిలాంటిదే, ఏ వంక లేదని డొంకటిగా నేర్చుందంట. అలా ఉంది దీని పద్ధతి. పుణ్యాత్మరాలు. ఇప్పుడు నేను చెప్తాను వినండి. నేను ఆ సైడు ఈ సైడు మాట్లాడను. ఏది న్యాయమో నేను అదే చెప్తాను. ముందు నేను చెప్పేది వినండి. మీరు ఏం చెప్పినా సరే, ఆ కుక్కున్న ఇంట్లో నేను ఉండదలుచుకోలేదు. రే గుండు రారా, రే గుండు రారా, రారా. అరే 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 పోతున్నారా?
రే గుండు, రే కిందికి రా. నీ లెక్క అర్థం చేసుకునేంత మనసు ఈడు ఎవరికి లేదు కానీ నడు కిందికి రా. అది అలాంటిదే అయితే ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండేది. అది అంట పెట్టుకొని ఉండడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇదేమో కుక్కని సవతి అంటుంది, ఆ కుక్కేమో దాని పక్కన వెళ్ళి మూసుకొని కూర్చుంది. ఇలాంటి దిక్కుమాలిన గొడవ నేను ఎక్కడ చూడలేదు. చేతకానోడికి పెళ్లి చేస్తే చెల్లెల వరుస అయిందని వదిలేశాడంట. అలా ఉంది ఈడు పరిస్థితి. ఏమమ్మా, ఏమయ్యా, ఏం చేయమంటారో చెప్పండి. ఇంకా చెప్పడానికి ఏమున్నది ఈడ? ఇగో అత్తమ్మా, మీ తాను అంత పైసలున్నాయా దాన్ని ఇంట్లో కూర్చోబెట్టి మహారాణి లెక్క మేపనీకి? రమ్మని చెప్పుర్రి. ఇదేదో పెద్ద సమస్య అయినట్టు వచ్చి మీ ఇంట్లో కూర్చుంది. మీలో మీరే మాట్లాడేసుకుంటారేంటే నన్ను ఇక్కడ పెట్టుకొని. వాళ్ళ సంసారం ఎలా చక్కదిద్దుకోవాలో వాళ్ళకి తెలుసు. ఇక నువ్వేంటయ్యా న్యాయం చెప్పేది? నిన్ను నీ పెళ్ళాం వదిలే 6 ఏళ్ళయింది. ముందెళ్ళి దాన్ని తెచ్చుకో, తర్వాత పంచాయతీ పెడదు గాని. మేం కావాలని పిలిపించలేదు అల్లుడు, ఈ ఊరు కట్టుబాట్లు అలాంటివి. ఇక మీరు వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆహా, న్యాయం చెప్పడానికి వచ్చినోడికి మంచి మర్యాదే జరిగింది. జరిగిందిగా, ఇక నువ్వు బయలుదేరు. సరే పోయేస్తా అత్త, ఉంటామా? జాగ్రత్త. ఆహాహా, ఈ మాటలకేమీ తక్కువ లేదు. రారాగుండు, నిన్నేరా పిలిచాడు తీరా. ఏం రావా? ఏం రా ఉన్నట్టు నీకు ఇట్లా చేస్తున్నావు? మీ ఇద్దరి మధ్య నలిగి నా దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా. అది ఎట్లాగో నా మాటినది, నీకేమైందిరా? సరే రావు కదా, ఇద్దరు ఈయనే పడి సావురి, నేను పోతున్నా. బావా ఏమయ్యా శంకరు, పత్త లేకుండా పోయావు? ఏడికి పోతానన్నా, ఇల్లు వదిలితే ఆటో స్టాండ్ వెళ్తే ఇల్లు. మా వాళ్ళు చాలా సార్లు వస్తే కనిపించలేదంటగా. వీళ్ళెవరు నా తానికి రాలేదన్నా. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తో, ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కనిపించట్లేదు. మనకే కథలు చెప్తున్నాడన్నా. రేయ్ నువ్వు ఆగరా, ఆడి సంగతి వదిలే. నేనే ఇప్పుడు నేను అడుగుతున్నాను, స్పాట్ లో సెటిల్ చేసాయి. ఇప్పుడు మీకు ఇవ్వనీకి నా దగ్గర పైసలు లేవన్నా. నా దగ్గర లేవు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటావు. నేను అట్లా అనలేదన్నా. రేయ్ ఇంక వీడితో మాట్లాడనవసరం కానీ ఆటో తీసుకున్నాడు అంటరా. అరే అరే అన్నా, అది ఏయ్, నీకు ధైర్యం ఉంటే ముందు ఆటో మీద చేయి వేయరా, ఆ తర్వాత తెలుస్తుంది నీ సంగతేంటో నా సంగతేంటో. రేయ్ ఇప్పుడు మన డబ్బులు మనకు ముఖ్యం, బండిదేరా. రేయ్ కవి ఊకోవే. అరే గుండు వదలరా. ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ స్పాట్ లోనే సెటిల్మెంట్ జరిగిపోవాలి, లేకపోతే ఏం చేస్తారో నాకే తెలీదు. ఇచ్చిన దానికంటే ఎక్కువే తీసుకున్నావు, చాలదా నీకు? వడ్డీ డబ్బుల కోసం జనాల రక్తం తాగే రాక్షసుడివి నువ్వు. ఇదిగో నీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఉంది, లెక్క పెట్టుకో. ఇక పైన నా భర్త మీదే కాదు, ఎవరి మీద అజమాయిషి చూపించినా నీ అంతు చూస్తాను. వెళ్ళండి, తీసుకెళ్లి వాడు మోహన పడేయండి. రే గుండు, ఇందాక చూసిన సినిమాలో సెంటిమెంట్ మస్తున్నది కదరా, భలే తీసిండ్రా. తల్లి సెంటిమెంట్ రా. ఆ లాస్ట్ సీన్లో హీరో తల్లి కోసం అమ్మ అమ్మ అంటూ ఏం ఏడ్చిండ్రా. కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయిరా. నాకు కూడా సినిమా తీయాలని ఎప్పటి నుంచో కోరిక రా బై. మంచి కథ కూడా రాసుకున్నా. ఇప్పుడు నేను ఆ కథ చెప్తాను, నువ్వు వినరా. రే గుండు, నీకు కథ చెప్తామని నేను డాడీ అయితే నువ్వు ఆరాంగా ఇట్లా పడుకున్నావేంద్రా, లేవు. రే గుండు, సినిమా చూపించిందే కాక దానికి వేరే కథ చెప్తున్నారు. అది వింటుందా? ఎందుకు దాన్ని ఊరికే విసిగిస్తారు? దాన్ని పడుకోనివ్వండి. విసుకు దానికో నీకో జరంత అర్థమయ్యేటట్టు చెప్తావా? అదేంటో, నేను ఏం చెప్పినా మీరు ఇలాగే అంటారు. నా బంగారం. నాకు తెలుసు మీరు ఎప్పుడు ఏది మనసులో పెట్టుకొని మాట్లాడరని. జర వివరంగా చెప్పవే. గుండు మీ ఒక్కడికే కాదు, నాకు కూడా బిడ్డలాంటిదే. మొదట్లో దీన్ని చాలా కష్టపెట్టాను,
ఎన్నో మాటలన్నాను, కానీ ఇప్పుడు అలా కాదు. మనకి ఎంతమంది పిల్లలు పుట్టినా గుండియే మనకి మొదటి బిడ్డ. వాడి మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ కూడా తక్కువ అవ్వదు. ఏ కవి, ఇంకేంది విశేషాలు? ఆహాహా, విషయాలు తెలుసుకునే సమయమా ఇది? ఇప్పుడు మన గుండుగానికి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అడుగుతామా? అడిగితే చెల్లి కావాలనే చెప్తాడు. ఎందుకు? ఎందుకంటే మొదటి బిడ్డ మగాడే కదా. నా పొగారం. ఏమైంది? గుండు. ఓ ఆగు ఆగు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అప్పుడే తెల్లారిపోయిందా? చల్లగా చూడు తండ్రి. ఇంకా తెల్లారకుండా ఉంటే ఎంత మంచిగా ఉండేదో. ఎందుకు? ఎందుకంటే నాకు ఆ సూర్యుడి కంటే ఈ చంద్రబింబమే ఇష్టం. సరసం. చాలు చాలు, ముందెళ్ళి స్నానం చేసి రండి. అర్థమైందా? ఎందుకు అర్థం కాదు? మస్తు అర్థమైంది. ఇన్ని దినాలు నువ్వు నన్ను గిట్లనే అర్థం చేసుకున్నట్లయితే రోజు గిట్లనే ఉండేది. సర్లేండి. గుండుగాడు అక్కడ. రే గుండు, గుండు అక్కడే ఎక్కడ పడుకొని ఉంటాడు చూడండి. ఏడికి పోయిండాడు? గుండు, గుండు, నన్ను వదిలి ఎప్పుడు ఎక్కడికి ఓడు కదా. ఈయన ఎవరైనా పట్టుకుపోయిరా ఏంది? ఏ కవి, నాకేదో టెన్షన్గా ఉంది. నేను గుండుగాడిని ఎత్తుకేసి వస్తా. అలాగే. గుండో, పొద్దున్న ఏడకి పోయినావురా గుండో. రే గుండు, మా గుండు నేను చూసినావా? లేదురా, చూడలేదు. సర్లే నువ్వు. అక్క, మా గుండుగాడి ఇటు వచ్చిండా? లే శంకరు, రాలేదే. రాలేదా? రంగనా, మా గుండుగాని చూసినావా? లేదురా అబ్బాయి, చూడలేదు. నువ్వు చూడలేదా? చుట్టుపక్కల ఎక్కడ లేడు. ఏడికి పోయిండు? ఏడికి పోయింటాడు? ఇంత టెన్షన్. కనిపించాడా? లేదు కవి. ఎప్పట్లాగే టీ కొట్టు దగ్గర చూడలేకపోయారా? అన్నీ ఎతికినానే, ఆడెక్కడా కనపడలేదు. ఏ కవి, నువ్వేమైనా? ఏమండి, నిన్న రాత్రి నేను అంత చెప్పినా కూడా సారీ. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇంతసేపు ఎప్పుడు బయట ఉండడే? కవి, స్టాండ్ కాడ ఉన్నాడేమో, చూసేసి వస్తా. ఏం చెల్లెమ్మా విషయం? మరి ఇంత పొద్దున్నే ఫోన్ చేసావేంటి? అన్నయ్య, నువ్వు మా ఇంటికి రాలేదు కదా? బాలేదానివే. నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చానే? వస్తే నిన్ను చూడకుండా వస్తానా? ఏమైందమ్మా? ఏంటి విషయం? గుండుగాడు కనిపించట్లేదు. సీరియస్ గా చెప్తున్నాను. నువ్వేమైనా తీసుకెళ్ళుంటే వెంటనే మా ఇంటికి తీసుకొచ్చేసే, నీకు దండం పెడతా. మన పెద్దల మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. నేను నీ విషయంలో తలదోర్చను. నీ మొగుడు సంగతి తెలిసినోడు ఎవడైనా ఆయన జోలికి వెళ్తాడా? నేను చెప్పింది నిజమా కాదా? సరే, నేను తర్వాత మాట్లాడతాను. యాడ దొరికిందండి ఇది? ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏం మాట్లాడుద్దో తెలీదు. చేదేనే అమ్మా జీవితం. లేదండి, 300 కంటే తక్కువ రాదు. రే విజయ్, మా గుడిగాని చూసినావా? లేదనా? కాకా, మా గుడిగాని చూసినావా? చూడలేదురా శంకరు. ఓ అక్క, మా గుండె మరి ఇటు వచ్చిండా? రాలే శంకరు. లేదే, నేను చూడలేదే. కనిపెట్టలేదయ్యా. మా గుండుగాడికి ఇట్లా వచ్చిండా? రాలేదన్నా. ఏంటి, ఏమైంది? ఏం లేదు.
బావా అక్కడ అంతమంది జనం ఉన్నారు? ఏమైందన్నా అక్కడ అంతమంది గుమ్మిగూడారు? లారీ గుద్ది కుక్క ఏదో చచ్చిపోయిందంట. అవునా బావా? కంగారు పడకు బావా. ఎందుకు నువ్వు పోయి చూడరా. సరే ఇక్కడే ఉండు. తప్పండి, జరగండి జరగండి. బావా గుండు కాదులే బావా. సరే పద ఇంటికి వెళ్దాం. బావా బావా ఇక్కడికి రా. బావా బావా ఏ బావా ఏమైందిరా? బావా ఏమైందిరా? గుడ్డుకేం కాదు బావా. బావా గుడ్డుకేం కాదు, దొరకదు బావా. బావా నువ్వు తమాయించుకో బావా. నీకేం కాకూడదు బావా. బావా 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 గుడ్డు దొరకదు బావా. బావా గట్టి పట్టుకో బావా. బావా గట్టి పట్టుకో, నీకేం కాకూడదు బావా. బావా బావా గుడ్డు దొరుకుద్ది, గుడ్డు దొరుకుద్ది. తమాయించుకో బావా. బావా బావా లే బావా, ముందు ఆటలో కూర్చో బావా. రా రా బావా, నీకేం కాదు బావా. బావా గుడ్డు దొరుకుద్ది, నీకేం కాదు బావా. మెల్ల కూర్చో కూర్చో బావా. గుండు మనల్ని వదిలి ఎక్కడికి పోదు బావా. నా గుండుగాడేడా? ఏ గుండు? అదే నా కుక్క. నాకేం తెలుసయ్యా? నువ్వే నా గుండుగాని తీసుకెళ్ళి అమ్మేసి ఉంటావు. ఏమిట్రా నా గుండు? ఏం చేసినారా నా గుండుగాని? చెప్పరా చెప్పరా. గుండు అంటూ కుక్కపోతే నన్ను చంపుతావేట్రా? నాకేం తెలీదు. కాలు మొక్కుతానా? నా గుండుగా నేడిచ్చినావు చెప్పనా, తెచ్చుకుంటా. లేవయ్యా నేను చెప్పేది విను. మేము పెంపుడు కుక్కల్ని తీసుకెళ్ళమయ్యా. అది ఎక్కడన్నా కనపడితే నేనే తీసుకొచ్చి అప్పు చెప్తాను. నువ్వు వెళ్ళు. నీకు దండం పెడతా అన్నాను కదా, నేనే తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర అప్పు చెప్తాను. నువ్వు వెళ్ళు వెళ్ళు. గుండు గుండు బావా గుండుకేం కాదురా. చూస్తుంటేనే భయం వేస్తుంది. ఏమైపోతావు భయంగా ఉంది బావా. మొత్తం ఊరైతే ఎత్తికి నా గుండు దొరకలేదురా. దొరకద్దు బావా, కంగారు పడుకో, దొరకద్దు. ఎక్కడ ఉండే ఉంటుందిరా. ఒకసారి అన్ని గుర్తు చేసుకుందాం. రే రెడ్డి, నువ్వు ఒక హోటల్ గురించి చెప్పినావు కదా, ఆడ కుక్క మాంసం అమ్ముతారని. పద వెళ్దాం. ఏం కావాలి? ఏముంది? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ చాప్స్, బోటి, లివరు, ఏం కావాలి? మటన్ చాప్స్ తీసుకురా. మటన్ చాప్స్ ఒకటే చాలా, రాగి ముద్దలు కూడా కావాలా? ఒక ముద్ద. సరే వెళ్ళవయ్యా. అదేనా ఇది? ఏం మాట్లాడుతున్నావు? పక్కా మేక మాంసం. ముక్క తిని చూసి అప్పుడు మాట్లాడు. చెప్తా చెప్తా, తిన్నాక చెప్తా. చూడలే. రే 10 అది 5 మేక. ఏ నేను చెప్పింది 5 ఇది 10 అది. నేను చెప్పింది అంటే నువ్వు తీసుకొచ్చింది ఏంటి? 5 అడ్జస్ట్ చేసుకో బాస్, స్టాక్ లేదు.
ఇదిగో తీసుకో, రేపటి నుంచైనా నేను చెప్పినట్టు కరెక్ట్గా తీసుకురా. థ్యాంక్ యూ బాస్. రే రెడీ ఏంటి బావా? ఎక్కడికి రా? ఇదేంట్రా ఇన్ని కుక్కలు ఉన్నాయి? రే బావా, ఇదేదో పెద్ద గ్యాంబ్లింగ్ లాగానే ఉంది. రారా లోపల పోయి చూద్దాం. ఏంట్రా పింకే, బిజినెస్ బాగా పడిపోయింది. ఏం చేయమంట? మొత్తం రైడింగ్లు జరిగి గొడవలు అవుతున్నాయంట. మీ మాంసం వద్దు, మీరు వద్దు, పొమ్మంటున్నారు. అంతేకాదనా, ట్రావెలింగ్లో కూడా చాలా భయం వేస్తుంది. నీదేం పోయిందిరా? అన్ని వచ్చి అడిగితే సమాధానం చెప్పుకోవాల్సింది నేను. అరే బావా వద్దురా, నాకేదో భయంగా ఉంది, వెళ్ళిపోదాం పద. రే ఏం కాదురా, నువ్వు ఈయనే ఉండి నేను ఇప్పుడే వస్తా. రే బావా జాగ్రత్త. ఇదిగో తీసుకో, దాన్ని ఇలాగే దా దా. అన్నా రే మంగా, హస్కీ ఉంది కదా, దాన్ని అట్నుంచి అట్టే సిటీకి పంపించో. డబ్బు ఇచ్చాకే డెలివరీ చేయమని చెప్పు, లేకపోతే వద్దు. అన్నా ఇది అసలేం తింటలేదన్నా, సిటీకి వెళ్ళేంత వరకు ఉంటుందో లేదో డౌటే. రే డెలివరీ ఇచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో, ఆ తర్వాత దాన్ని వాళ్ళే చూసుకుంటారులే. సరే అన్నా వస్తాను. అన్నా చాలా వరకు జాతి కుక్కలు ఉన్నాయి కదా, ఇది ఎలా వర్కౌట్ అవుతుందన్నా? వచ్చిన 3 రోజులకి అన్ని తెలుసుకోవాలని చూడకు. వాటి ఆర్గన్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి, అదే బోలెడంత డబ్బు. ఈ చిల్లర మాంసం అంతా మీకు మాకు జీతాలు ఇవ్వడానికే సరిపోద్ది. వెళ్ళు వెళ్ళి పని చూసుకో.
గుడ్డు రే గుడ్డు దా 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 ఎట్లున్నావునా దా 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 గుడ్డు ఏం కాదురా నీకేం కాదు నేనున్నాగా ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం రా గుడ్డు నేను తీసుకుపోతారా నిన్ను గుడ్డు 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 ఏంద్రా మీరు చేసే పని చెత్త నా కొడుకలారా ఊర్లో కుక్క మాంసం అమ్ముతారా వాటితో పాటు వీడిని కూడా మీ ప్లేస్ కి వచ్చిన ఎక్స్ట్రా చేస్తున్నారేమో ఒక్కొక్కడికి బొక్కలు చూరా చూరా చేస్తా ఎందురా రెడీ రెడీ ఎలా వచ్చారా లోపలికి? అన్ని తలుపులు మూసి పెట్టండి, లోపలికి ఎవరు రాకూడదు. ఇక్కడ జరిగేదేది మూడో కంటికి తెలియకూడదని మీకు నేను చెప్పాను కదా. అయినా ఎలా వచ్చారా వీళ్ళు? ఆ కుక్కల మాంసంలో వీడిని కూడా కలిపేయండిరా. మనుషులరా మీరు అసలు మీ బతుక చెప్పు. ఈ ఆటతో మీ పని అయిపోయిందిరా. ఒక్కొక్కడిని మైసమ్మ తల్లికి బలిచ్చి వారేస్తా. ఏంట్రా చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావురా? మీరు చేసే ఈ గలీజ్ దందా గురించి బయట అందరికీ చెప్తా. ఒక్కొక్కడికి పుంగి బజాయిస్తారు. అవులే మేమన్నా గాజులు దొరుకున్నావేంట్రా చూస్తూ ఊరుకోవడానికి? ఒక్క పోటు పొడిచి ఇక్కడ పాతి పెట్టేస్తాను. అసలు ఇక్కడికి ఎలా వచ్చాడ్రా? ఇంతమంది ఉండి ఏం పీగుతున్నారు? ముందు మిమ్మల్ని వేసేయాలి. అన్నా వీడి కుక్కేది ఎక్కడ ఉందట, మా కళ్ళు కప్పొచ్చి నేను పట్టుకున్నా. ఎక్కడుందో నా కుక్క? తీసుకురండి. ఈడి కళ్ళ ముందే దాని ప్రాణాలు తీస్తాను. కొడక
బావా నీకేం కాదు బావా బావా అయిపోయింది వెళ్ళిపోతున్నావు బావా 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 చెప్తారా కొడక ఇంత మందుండి కూడా వాళ్ళు లోపలేకపోయారు బావా రే బావా నీకేం కాదురా దగ్గరలోనే హాస్పిటల్ ఉందిరా వెళ్ళిపోతాం రా బావా నీకేం కాదు బావా బావా రే బావా గుండు 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 నా తల్లే బావా 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 చెప్పు బావా చెప్పు మన గుండుని మనం కాపాడుకున్నాం రా కాపాడుకున్నాం బావా బావా రే బావా హాస్పిటల్ దగ్గరలోకి వచ్చావు బావా బావా నువ్వేం భయపడకు బావా బావా రెడ్డి ఇగో బావా తీసుకో ఇగో తల కింద పెట్టుకో బావా బావా పెట్టుకో పెట్టుకో బావా అమ్మా కవే ముందు హాస్పిటల్కి వెళ్ళు కవిత హాస్పిటల్కి వస్తుంది బావా రెడ్డి బావా బావా కవిత నేను పిలిపిస్తా బావా కంగారు పడుకు బావా 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 గుండు బావా గుండు బావా బావా నీకేం కాదురా బావా ఒక ప్రాణం సెలవంటూ వెళ్ళిపోయింది ఒక ప్రాణం తన కోసం విలపిస్తుంది తన మనిషే వెళ్ళిపోతే లోకం నుంచి తను బయటపడేనా శోకంలో నుంచి అయ్యో ఈ తప్పెవరిది భగవంతుడా అన్యాయమైపోయిన వారిదా ఇలా ఇంకా దిక్కెవరు దేవుడా ఈ బాధ చెప్పుకుంటే తీరిపోయేదా ఒక ప్రాణం సెలవంటూ వెళ్ళిపోయింది
ఒంటరిగా రోధిస్తుంది. వెళ్ళిపోయిన తన మనిషిక తిరిగి రాడని, నీవు లేక క్షణమైన ఉండలేదది. అందుకేనేమో నిన్ను వీడిపోనట్టున్నది. దూరమైపోతుందని తెలిసాక నీ రూపం తాళలేక తల్లడిల్లిపోతుందయ్యో పాపం. పెంచుకున్న బంధం తెంచుకొని నేడు ఇలనొదిలే, అల్లుకున్న బంధం మావిరైపోగా వ్యధ మిగిలే. ఈ ప్రాణం నిన్నొదిలి పోనంటోంది. గుండు, లోపలికి రారా. గుండు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయా నేను, క్షమించరానన్నని నిన్ను వేడుకుంటున్నాను. నేనిక రాను, నన్ను మరిచిపోరా గుండు. గుండు, రేయ్ ఆడింక రాడ్రా. ఇదిగోరా నీకు ఇష్టమైన బిస్కెట్లు తినరా. ఏంట్రా ఇదంతా?
గుండు ఇంటికి వెళ్దాం రారా. గుండు గుండు ఇన్ని రోజులు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావురా? అరే గుండు దొంగ, నీకన్నీ గుర్తుంటాయి కదూ?